పరిశుద్ధ గ్రంథము చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3 నుండి 14 వచనాల వరకు నేను చదువుతాను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురును మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరి ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఇదిగో నాయన, ఈ యొక్క పునరుద్ధాన దినములో మా ప్రభువా నీ పాద సన్నిధానానికి వచ్చి ఉన్నాం. అలాగే ప్రభా 3 గంటలకు నాయన ప్రభా మరి చెన్నై సెంట్రల్ నుండి కర్ణాటక ప్రయాణం ఉన్నది. అందుచేత నాయన మరికొద్ది ముందుగా మేము కూడి ఉన్నాము ప్రభా. మరి ఎంతవరకు నాయన నీ బిడలతో మాట్లాడాలో నీ ఆత్మ ప్రవాహమును బట్టి నాయన మీకు నాయన ఆహ్వానం పలుకుచున్నాం. ఎందుకంటే మీరు మాట్లాడితే మేలుకరంగా ఉంటుంది ప్రభా. కాబట్టి మీరే వచ్చి మాట్లాడండి. ఈ కొద్ది నాయన వధువుకి ప్రభా, ఈ చిన్న మందకు నాయన ఏది అవసరమో అది మీరు అనుగ్రహించండి. అలాగే ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా అలాగే నీ బిడలు రికార్డ్ చేయగా ఎంతమంది యొద్దకైతే అది వెళుతున్నదో వారిని కూడా నిశ్చయంగా ఆశీర్వదించు నాయన ప్రభా. ఈ సమయంలో నిన్ను రంగం మీదకి ఆహ్వానిస్తున్నాము ప్రభా. అల్పునైన నన్ను నాయన నీ సిలువ చాటున కొద్ది సమయం నాయన మరుగుపరుచుకొని ప్రభా, నీ నోటికి నాయన కేవలం బోరగా మాత్రమే మమ్మను వాడుకొని తద్వారా ప్రభా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చో. పిల్లరా, మరి కొంచెం హడావిడైంది ఈరోజు. ఎందుకంటే ఈ స్పెషల్ ట్రైను ఆదివారమే ఉందండి. అయితే మనము మరి అక్కడ అంటే కర్ణాటకలో మంగళవారం బుధవారం మీటింగ్స్. అప్పుడు వెళ్ళేదానికి డైరెక్ట్ ట్రైన్స్ ఏమి లేవు. కాబట్టి ఈరోజే మరి స్పెషల్ ట్రైన్ ఉన్నందున మరి త్వరపడి బయలుదేరాల్సి వచ్చింది. అలాగే పిల్లరా, మరి 2 దినాల మీటింగ్స్ కోసం కూడా ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే మరలా అక్కడ బుధవారం రాత్రికి మళ్ళీ ట్రైన్ ఉంది. మరి ఆ విధంగా ఈ ప్రయాణంలో మరి ప్రభు కృప తోడై ఉండునట్లుగా ప్రార్థించండి. మనకి ప్రభు చిత్తమైతే శుక్రవారం రాత్రికి ఇక్కడ మరి ప్రభురాత్రి భోజనం ఉంటుంది.
ప్రత్యేక కూడిక సాయంకాలం ఉంటుంది. ఆ విషయాలు కూడా మరి జ్ఞాపకం చేసుకోండి. మరి 2 దినాల కూడికల కోసం కూడా ప్రార్థన చేయండి. రేపు సాయంకాలం మరి పాలకొల నుండి ఎలిషా గారు అక్కడ బయలుదేరి వెళ్తారు. నేనైతే డైరెక్ట్గా ముందు బెల్గాం వెళ్ళి బెల్గాం నుంచి సోమవారం మధ్యాహ్నం బయలుదేరి సోమవారం సాయంకాలం మరి అక్కడికి చేరుకుంటాను. లేకపోతే మంగళవారం ఉదయం బయలుదేరి మంగళవారం నైట్ మీటింగ్ కల్లా అక్కడ చేరుకుంటాను. ఈ విషయాలన్నీ కూడా ప్రార్థన చేద్దాం. మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచిది. మనం ధ్యానించుచున్న అంశము విజయోత్సవ దినము. దేవునికి స్తోత్రం. విక్టరీస్ డే. పిల్లరా, ఇది ప్రవక్త ఆ దినములలో అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి మాట్లాడాడు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ మన మధ్య ఉండి ఇప్పటి కాలమును గురించి ఆయన మనతో మాట్లాడునుగాక. పిల్లరా, మరి సాధ్యమైనంత వరకు మనం త్వరపడదాం. నా సొంత మాటలు కాదు కానీ పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడి ముందుకెళ్దాం. దేవుని స్తోత్రం. పిల్లరా, ఇక్కడ మనం చూస్తే యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి మీరు వింటారు అని. పిల్లరా, ఇది క్రీస్తు శకము 1వ శతాబ్దము యొక్క సగభాగము పైన అప్పటి కాలంలో అపోస్తులుల ద్వారా ప్రభువు పలికించిన మాట ఇది. అయితే ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఏదైతే ఆయన వారితో మాట్లాడాడో ఆ తర్వాత ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను, అలాగే మరి అపోస్తుల ద్వారా రాయబడినటువంటి పత్రికలు ఇవన్నీ కూడా ఆ తర్వాత కాలంలో వాటిని మరలా వాళ్ళు ఏం చేశారంటే జ్ఞాపకం చేస్తూ వ్రాసారండి. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, అన్ని మరి విషయాలు అప్పటి కాలం గురించి మాట్లాడిన అపోస్తుల కార్యముల గ్రంథం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అది ఎందుకంటే అది పరిశుద్ధాత్మ కార్యాలండి. దేవుని స్తోత్రం. ఇది ఒక కాలంతో ఆగిపోయినట్లయితే అది చరిత్ర అవుతుంది. కానీ అపోస్తులు ఎబ్రిల్కి రాసిన పత్రికలో పౌలు గారు అన్న మాట ఏంటంటే 13:8 ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు. పిల్లరా, ఇక్కడ ఎవరి మత గ్రంథాలను గురించి వారు మాట్లాడుకుంటారు, తప్పలేదు. కాబట్టి ఇప్పుడు బైబిల్లో మరి బైబిల్ ఎరిగినటువంటి ప్రజలు గ్రహించింది ఏంటంటే, ఆత్మ ద్వారా గ్రహించింది ఏంటంటే ఆయన మారని దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం మారని దేవునిగా ఉన్నాడని మనం లేఖనముల మూలముగా చూస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిస్థితులను మరి కొన్ని వందల సంవత్సరాలకు ముందే తెలియచేయటం బైబిల్లో ఒక ఆశ్చర్యపూర్వకమైనటువంటి గ్రంథం అండి. దేవుని స్తోత్రం. బైబిల్ ఆనాడు రాయబడిన చరిత్ర మాత్రమే కాదు, ఈరోజు అది మనతో కూడా మాట్లాడుతుంది. ఆమేన్. ఇప్పుడు మానవ జీవితంలో మనలో ఏదైతే పెట్టాడో ఆ పనిని మనం చేసుకుంటా వెళ్ళిపోతాం, అంతేనా? ఇప్పుడు ప్రతి ఆదివారం ఏం చేస్తాడో రమేష్ అది కూడా చేస్తాడు, కాకపోతే ప్లేస్ మారింది అంతే. ప్రతి ఆదివారం ఏం చేస్తాడో ప్రతాప్ కూడా అదే చేస్తాడు. ఇప్పుడు ఇది అయిపోగానే రోజు ఏం చేస్తాడు అదే చేస్తాడు. బైబిల్ అది కాదండి. బైబిల్ ఎలా అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఒక ప్రత్యేకమైన కార్యముగా అది కొనసాగుతూ ఉన్నది. కాబట్టి శరీరానుసారమైన కార్యాలు వేరు, ఆత్మ సంబంధమైన కార్యాలు వేరు. ఆత్మ సంబంధమైన కార్యముల యొక్క నిజ రూపము మనం భూమి మీద ఆయన ఆనాడు చెప్పినవి ఈరోజు చూస్తున్నామండి. హల్లెలూయా. ఆ రోజు ఏం చెప్పాడు? యుద్ధములను గూర్చి,
యుద్ధ సమాచారములను గురించి మీరు వినబోదురు. ఆమేన్. అప్పుడు వినబోదురు అని అంటే ఇప్పుడు వింటున్నాం. ఇది మాట్లాడిన ఇంచుమించుగా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ యుద్ధములు, ఇప్పుడుదా యుద్ధం, ఏదేను తోటలో ఆరంభమైన రక్తపాతం ప్రభు రాకడ వరకు, అనగా ఆ 1000 ఏండ్ల పాలన వచ్చేటటువంటి దినము వరకు, నా మాట విన్నారా, ఆ 3వ హర్మిగెద్దోను యుద్ధం, ఆ 3వ ప్రపంచ యుద్ధం వరకు కూడా అది కొనసాగుతానే ఉంటుంది రక్తపాతం. హల్లెలూయా. సజీవులుగా ఉన్నటువంటి లోకం వేరు, మృతుల లోకం వేరు. మీకు అర్థమైందా? కాబట్టి సజీవులుగా ఉన్నటువంటి ఈ దేహము, ఏ దేహం ఇది? రక్త మాంసముల దేహము. ఏ దేహం? 16 మూలకాలు కలిగిన రక్త మాంసములు కలిగినటువంటి ప్రాణ సహితమైన దేశం ఈ దేశం, ప్రాణులు ఉండే దేశం ఇది. కాబట్టి చివరికి అపవాది చేసిన కార్యం ఏంటంటే, అపవాది డైరెక్ట్గా వాడు ఏం కార్యం చేయడు, వాడు వెనక ఉండి నడిపిస్తాడండి. తెర వెనక హీరో వాడు. ఎవరు? అలాగే దేవుడు కూడా మన వెనక ఉండి కార్యాలను నడిపిస్తాడు. దేవుడు తన ప్రజలను నడిపిస్తాడు, సాతాను ఏం చేస్తుంది? తన ప్రజలను నడిపిస్తుందండి. అంటే దాని పక్షమున ఉన్నవారు ఉన్నారు, దేవుని పక్షమున ఉన్నవారు ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం దేవుని పక్షమున ఉండటం అంటే వాక్య పక్షముగా ఉండుట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏదేను తోటలో మనం ఏ చరిత్ర తెలియాలన్నా బైబిల్ ప్రకారం ఏదేనులోకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే అది మొదటి మానవ ఉనికి. ఆమేన్. మొదటి మానవ. ప్రతాప్, అప్పుడు ఉన్నావా నువ్వు? లేవు, కానీ ఉన్నాం. ఆదాములో ఉన్నాం, యేసుక్రీస్తులో ఉన్నాం. కాబట్టి మన వంతులో వచ్చినప్పుడు మనం ఈ భూమి మీదకి వచ్చాం. కానీ మనం కొంచెం నాటకాలు ఆడుతూ ఉంటాం. ఏంటి ఆ నాటకం అంటే, మన ఏ తల్లిదండ్రులకు పుట్టామో ఆ ప్రపంచం మన నాటక కేంద్రం. కానీ దేవునికి పుడితే, అంటే వాక్యం ద్వారా తిరిగి జన్మిస్తే ప్రపంచానికి చెందిన వారమై ఉంటాం. హల్లెలూయా. కాబట్టి చాలామంది పొరబడి క్రైస్తవుల్ని, లేకపోతే ఇతర ఒకరి మీద ఒకరండి, క్రైస్తవుల మీద ఒకరు. క్రైస్తవులు ఏమైనా తక్కువ తిన్నారా? హిరోషిమా నాగసాకి మీద క్రైస్తవుడని పేరు పెట్టుకున్నంత మాత్రాన మనిషిలో నానా విధాలైన గుణ లక్షణాలు ఉంటాయి. క్రైస్తవ దేశాలు, ఒక వ్యక్తిని బట్టి దేశాలు అంచనా వేయలేదు, ఒక మతాన్ని బట్టి దేశం అంచనాలు వేయలేం. క్రైస్తవ మతస్థులు అంటే వాళ్ళు ఏమైనా నమ్మకస్తులా? అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇది రెడ్ ఇండియన్స్ అందరినీ కూడా లేపేసి, విన్నారా? ప్రవక్త చెప్పాడు, జెరోనిమా, వాళ్ళ పూర్వీకుల యొక్క ప్రాంతం అది. వారు తినే ఆహారము ఏంటంటే వాళ్ళు వేటాడి పశువులను తినేవాళ్ళు, వాళ్ళు పశువులను పెంచుకునేవాళ్ళు, ఆ ఆహారం మీద వాళ్ళు డిపెండ్ అయ్యేవాళ్ళు. అయితే ఈ తెల్లవారు వెళ్ళి వాళ్ళని అక్కడి నుండి తరిమేశారండి. నా మాట విన్నారా? వారు తినే ఆహారాలను కొల్లగొట్టేశారు, వారి ప్రాంతాలను చెదరగొట్టేశారు. ఈరోజు ఒకవేళ క్రైస్తవ దేశమని చెప్పబడుచున్న ఒకనాటి మూల చరిత్ర ఏమనగా, వారు ప్రపంచమును బానిసలుగా చేసుకున్నవారే. ఈ చిన్నప్పుడు శ్రీశ్రీ యొక్క ఆ విషయాలన్నీ చదువుతూ ఉండేవాడిని. అంటే ఈ కమ్యూనిస్టు భావజాలాలు, అంటే కాలేజీలో చదివేటప్పుడు ఆ భావజాలాలు ఉండేవి. కాబట్టి అక్కడ చాలా చక్కగా ఉండేది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది? గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నాడు. అనగా ఎవడో బలవంతుడు బలముగా ఒకని మీద దాడి చేస్తే బలహీనులు వారికి బానిసలు అవ్వాల్సిందే అనేటటువంటి అలాంటి విధానమును బట్టి తరతరాలుగా అనేకులు బలవంతుని క్రింద బానిసలుగా ఉన్నారు.
ఈరోజు ఎవడు బలవంతుడో వాడు బలహీనుని హింసిస్తున్నాడు. యేసుప్రభు అంటాడు, క్రీస్తునందు మీరు బలవంతులు. దేవుని స్తోత్రం. భక్తులు చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, క్రీస్తునందు బలవంతులంటే కేవలం శారీరక బలం కాదు, ఆత్మబలము. ఈ ఆత్మబలం ఎంత గొప్పదంటే ఈ మృతమైన దేహాన్ని ఒకానొక దినాన పునరుద్ధానములో మరలాది మనలను పైకి తీసుకొని వస్తుంది. కాబట్టి ఈరోజు బైబిల్ అని అంటే ఒక మత గ్రంథంగా తీసుకుంటే అది వాళ్ళ కంటికి ఎన్నో పొరపాట్లు కనబడతాయి. బైబిల్లో కనబడతాయి, ఇతర మత గ్రంథాలు కూడా కనబడతాయి. కానీ ఆత్మ విషయము అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకుంటే ప్రతీది కూడా మేలు కొరకే దేవుడు వాటిని సమకూర్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి బైబిల్ చరిత్ర 2 వృక్షముల మీద ఆధారపడి వెళ్తుంది. అదే వృక్షం అంటే ఒకటి జీవ వృక్షం, అనగా దేవుని సంబంధమైనది లేక క్రీస్తు అయి ఉన్నాడు. రెండోది మరణకరమైనది. కాబట్టి అది తెలివితోనూ జ్ఞానంతోనూ కూడుకున్నటువంటిది. అది ఎవరు? అపవాది సంబంధమైనది. కాబట్టి ఈ 2 రకములైనటువంటి సంతానము, 2 జీవకణాలు భూమి మీద ఉన్నాయి. ఈ 2 జీవకణాల్లో ఒకటి నీతి గలదైతే మరొకటి నీతి విరోధమైనది. ఇప్పుడు నీతి గలది ఏం చేస్తుందంటే, మనం ఒక గొర్రెను పెంచుకుంటే ఆ గొర్రె తన యజమానుని కోసం ఏదైనా చేస్తుందండి. దానికి వేరే హక్కులు ఉండవు. అందుకని సాతాను సంబంధులు క్రైస్తవులు ఏమంటున్నారు? గొర్రెలు అంటున్నారు. ఏమంటున్నారు? గొర్రె యొక్క విలువ తెలుసా ఈ బుద్ధిహీన బర్రెలకి? వాళ్ళకి తెలియదండి. కాబట్టి ఎందుకనంటే పందికి తెలియదు. కానీ గొర్రె ఎంత నీతి గలదంటే తన యజమానుని కోసం తన సర్వ హక్కులను అర్పించినది ఆ యొక్క జంతువు. అది పరిశుద్ధమైనదండి. పొరపాటున అది బురదలో పడితే ఎట్టి పరిస్థితుల్లో కాలు జారి నేను బురదలో పడ్డాను కదా, కొంచెంసేపు బురదలో స్విమ్మింగ్ పూల్లో ఆడినట్టుగా ఆడి వద్దామని గొర్రె అనుకోదు, బర్రె అనుకుంటుంది, మిగతా జంతువులు అనుకుంటాయి. కానీ ఒక్క క్షణము కూడా గొర్రె మురికిలో ఉండదు. మనం బిర్యానీ పెడితే తినదు. అర్థమైందా? ఏ రకమైన ఆహార పదార్థాలు పెట్టినా అది తినదు. కానీ అది సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదించిన ఆ శ్రేష్టమైన గడ్డినే తింటదండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎండు గడ్డి వేస్తాను, ఆ గడ్డి వేస్తాను కుదరదు. అందుకని గొర్రెల కాపరులు వాళ్ళు యాత్రికులుగా ఉండి ఒక చోట ఎండలు కాసినప్పుడు, మరొక చోట వర్షం వచ్చినప్పుడు, లేకపోతే నీటి కాలువలు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ పరివాహక ప్రాంతాలకు వాటిని తోలుకెళ్తారు. తప్పదండి. ఎందుకంటే కృత్రిమ ఆహారం నువ్వు ఏది పెట్టినా అవ్వదు. ఒకవేళ ఈనాటి ఆధునిక కాపరులైతే వాళ్ళ చేలల్లో కొంత భాగాన్ని ఈ బోర్లలో బావుల్లో నీళ్ళ ద్వారా పచ్చని గడ్డిని పెంచి ఆ గడ్డినే మేపుతారు తప్ప దానికోసం నువ్వు పంచభక్ష పరమాణాలు పెట్టినా ఆ పచ్చని గడ్డి తప్ప మరి ఏది కూడా అది తినదండి. ఒక గొర్రె మరొక గొర్రెకు హాని చేయదు. అది కాపరిని అనుసరిస్తుందండి. ఒకవేళ కాపరి నిప్పుల్లోంచి వెళ్ళిపోయాడు అనుకో, ఆ గొర్రె కూడా నిప్పుల్లోంచి వెళ్ళిపోద్దండి. రైల్వే ట్రాక్ దాటి వెళ్ళిపోయాడు అనుకో కాపరి, రైలు వస్తుంది చచ్చిపోతామని భయం దానికి ఉండదు, కాపరిని అనుసరిస్తుంది. అలాగే దేవుని పిల్లలమైన మనలను వారు గొర్రెలతో పోల్చినంత మాత్రాన మనకు పౌరుషమేం అక్కర్లా. ఎందుకంటే అది శ్రేష్టమైనటువంటి జంతువు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనం బైబిల్లో చూస్తే కయ్యూను హేబేలు ఉన్నాడు. కాబట్టి కయ్యూను గురించి మన బైబిల్లో చూస్తే వాడు దుష్టుని సంబంధి అని బైబిల్లో ఉంది. కాబట్టి అతడు ఏమిచ్చాడు? పెయిన్ లేని, అనగా నొప్పి లేని ఆహార లేకపోతే పళ్ళు, కాయలు, లేకపోతే ఆ పూలు, ఆ లోకపరమైన చెత్త చెదారం తెచ్చి దేవుణ్ణి ఆనందపరచాలనుకుంటున్నారు. ఈరోజు అనేక మంది క్రైస్తవ సమూహాలు, ఇలాగ నేను వస్తూ ఉంటే ఆవిడ నుంచి అడిగాను ఆటోలో వస్తా, ఈ చర్చిలో మొత్తం ఏసీలు ఉన్నాయి, ఇదేంటి అని అడిగానండి. చిన్న పెద్ద కెపాసిటీ ఏసీలు ఉన్నాయి.
ప్రతాప్ అన్నాడు, అది ఒక ఆయన ఎవరో చర్చి అండి, అది ఒక డినామినేషన్ చర్చి. డినామినేషన్ అంటే బాప్టిస్టు, సిఎస్ఐ అలాంటిది కాదు, కానీ ఇది సపరేట్ ఒక సంస్థ ఆధారంగా నడుస్తుంది. అయితే అతడంటే ఒక సినిమా థియేటర్ చూపించి మనవాడు అంటాడు అది కొనాలని అడిగాడంట. వాళ్ళు అన్నారంట మేము ఇవ్వమన్నారంట. ఇవ్వమంటే ఒక పెద్ద భవనాన్ని కొనేసి ఆ భవనంలో అన్ని ఏసీలు పెట్టేసి వాళ్ళు అందరికీ ఫెసిలిటీ పెట్టేసి చక్కగా 3 ఆరాధనలు నడుపుతున్నాడంట. ఎన్ని ఆరాధనలో? ఎర్లీ మార్నింగ్, ఇప్పుడు మనం 11 గంటలకు పెట్టిన ఆరాధనకే మన వాళ్ళు రాలా. ఆ ఆరాధనకి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వెళ్తున్నారు. ఒక ఫస్ట్ ఆరాధన మనోడు ఆటో ఫస్ట్ తీసుకెళ్ళినప్పుడు ఒక ఆరాధన అయిపోయిందంట, 6 నుంచి 8. తర్వాత 9 నుంచి 11, ఇప్పుడు 12 నుంచి 2. కాబట్టి 2 గంటల్లో వాళ్ళ ఆరాధనలు అయిపోతున్నాయి. అంటే 6 గంటల్లో 3 ఆరాధనలు అయిపోతున్నాయండి. 3 ఆరాధనలు కూడా జనాలు ఏం చేస్తున్నారు? బ్రహ్మాండంగా వస్తున్నారు. కొంతమంది మొదటి ఆరాధన అవగానే బిర్యానీ సెంటర్కి వెళ్తారు, 2వ ఆరాధన అవగానే చక్కగా పూలు పెట్టుకున్నారు, చక్కగా నగలు పెట్టుకున్నారు. ఈరోజు ఎంత అలంకరించుకోవాలో అంతగా అలంకరించుకున్నారు. కొద్దిగా చదువుకున్న వాళ్ళు లిప్స్టిక్లు వేసుకున్నారు, చక్కగా జీన్ ప్యాంట్లు వేసుకొని అదే ఐ హీల్ ఉంటుంది కదా చెప్పు, ఆ చెప్పులు వేసుకొని హీల్ మీద పడకుండా జాగ్రత్తగా నడుపుతున్నారండి. నిజంగా ఇప్పుడు ఆడవాళ్ళందరూ సర్కస్ కంపెనీ నుండి వచ్చిన వాళ్ళే. అంటే నిజంగా మామూలుగా ఉంటే షూనే మనం పడిపోతున్నాం, మామూలుగా ఇంత పుల్ల లాంటిది పెట్టుకుని టింగ్ టింగ్ అని అసలు ఎంత ప్రాక్టీస్గా నడుతున్నారండి. చాలా గొప్ప ప్రాక్టీస్. కాబట్టి వాళ్ళు ఎవరైనా రానివ్వండి, వాళ్ళందరూ కూడా చైర్స్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా ఏసీ ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి అంత ఫెసిలిటీ ఇచ్చేవాడు వాళ్ళ వద్దనండి ఎంత తీసుకోగలుగుతాడు? ఇప్పుడు ఇంత ఫెసిలిటీ ఇచ్చి ఏం తీసుకుంటాడండి? వాళ్ళకి కావాల్సిందంత వాళ్ళ దగ్గర నుంచి తోడేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం అంటే అది కాదు. బైబిల్ చెప్పేది వేరు, వీళ్ళు చేసేది వేరు. ఈరోజు అన్ని జనులు క్రైస్తవుల మీద నిఘా వేయటానికి గల కారణం ఏంటో తెలుసా? బిలియనీర్లతో, అంటే మన తెలుగులో చెప్పుకోవాలంటే కోటీశ్వరులతో పోటీ పడుతున్నారు ఎవరండి? క్రైస్తవ సేవకులు. ఎవరితో పోటీ పడు? దేంట్లో? పరిశుద్ధతలో పోటీ లేదు, పవిత్రతలో పోటీ లేదు, అంతేనా? నీతిలో పోటీ లేదు, దేవుని శక్తిలో పోటీ లేదు, భక్తిలో పోటీ లేదు. ధన విధంగా నేను లౌదికీయ కాలమునకు, లౌదికీయ సంఘం అంటే ఏంటో తెలుసా? ప్రజల హక్కులు గల సంఘకాలం అది. ప్రజల హక్కులు, వి వాంట్ జస్టిస్. వీళ్ళకి న్యాయం కావాలి. ఏంటా న్యాయం? మేము స్వేచ్ఛగా చేసుకోవాలి, అన్ని స్వేచ్ఛగా సంపాదించుకోవాలి, మా ఇష్టానుసారంగా మేము తిరగాలి, మా ఇష్టానుసారంగా మేము జీవించాలి, మా ఇష్టానుసారంగా మేము బ్రతకాలి, మాకు ఫ్రీడమ్ కావాలి. హల్లెలూయా. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ఆవిడ అంటది, ఒక ఆమె యొక్క భర్త తన కలిగినదంతా, అంటే ఆమెను ప్రేమించాడు, ఆల్రెడీ ఆమెకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయండి. విన్నారా? బిల్డింగ్ కట్టుకుంది, డబ్బు ఉంది, జాబ్ చేస్తుంది. అయితే అతడు ఏం చేశాడంట? ఆమెకి కలిగిన అన్నీ కూడా అతడి పేరు మీద రాపించుకొని అతడు వెళ్ళిపోయాడంటండి. ఏం చేశాడు? అప్పుడు ఆమె కూడా అంటుంది ఐ వాంట్ జస్టిస్ అంటుంది. అయితే ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ అంటది, మరి మీరు ఎలా నమ్మి అతడి పేరు మీద రాశారు అని అంటే, అతడు మోసగించాడు అని. ఏం చేశాడంట? చివరికి పెద్ద జోక్ ఏంటో తెలుసా? అతడు వెళ్ళిపోయింది ఎవరితో తెలుసా? ఆ అమ్మాయితో కాదు, అబ్బాయితో వెళ్ళిపోయాడంట. మీకు అర్థం కాలేదా? ఇప్పుడు ఆమె ఏమని కంప్లైంట్ ఎత్తుందో తెలుసా? నేను మగాడని ప్రేమించాను, మగాడు కాదు, గే అంట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు బైబిల్లో చెప్పలేదా? బైబిల్లో ఏమని చెప్పింది? పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అనేటటువంటి కాలం దగ్గరికి వచ్చేసాం. అంటే పాపము యొక్క స్థాయి ఏ స్థాయిలో ఉందో ప్రస్తుతం మనం ఎక్కడున్నామో ఆలోచన చేయాలి. ఇవి ఎవడు ఖండిస్తాడా? ఎవడన్నారండి చర్చికి రండి?
ఇందాక మనం వెళ్ళేటప్పుడు చూసాం, చక్కగా నువ్వు ఒక్క చెవిపోగు పెడితేనే తాట తీశాను నేను ఇక్కడ. జనాలు లేకపోయినా పర్వాలేదు నాకు. విన్నారా? ప్రతి విషయంలో పర్ఫెక్షన్ ఉన్న చోట ఎవడుండడు. అది నొప్పితో ఉంటది, బాధతో ఉంటది. ఆ సేవకుడికి ఇబ్బందులే ఉంటాయి, ఆ సేవకుడికి ఆర్థికపరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ సేవకుడి ఇబ్బంది అనే కొలిమిలో ఉంటాడు. అయినా నీతి నిమిత్తం నిలబడతాడు. గుంపులు ఏమి ఉండరు అక్కడ. విన్నారా? వాళ్ళు చెవులకు పోగులు వేసుకున్నారు, చేతులకు కడియాలు వేసుకున్నారు. ఒకడైతే ఆడదానిలాగా ముడేసుకొని చర్చికి పట్టుకొని బైబిల్ పట్టుకోవడానికి వాడికి సిగ్గుందా? ఇలా వేసి ఏం కట్టాడు? రిబ్బన్స్ వేసాడు, చెవికి ట్యాగ్ పెట్టాడు, చేతికి కడియం పెట్టాడు. మరి ఫ్రెండో లేకపోతే చెల్లెలు కావచ్చేమో, లేకపోతే ఎవరో నాకు తెలియదు, అలా జతేసుకొని ఆడ మగ చేతులు పట్టుకొని వాళ్ళైతే పూలు గీళ్ళు గందరగోళం చేసుకొని మొదటి షిఫ్ట్లోకి వెళ్ళారు, రెండవ షిఫ్ట్లోకి వెళ్ళారు, మూడవ షిఫ్ట్లోకి వెళ్ళారు. ఈ సేవకుడు చెప్పడు అక్కడ. ఒకవేళ సేవకుడు చెప్తే ఎవడైనా వస్తాడా? ఎవడైనా మందిరంలోకి వస్తాడా? నా మాటకి జవాబు ఇవ్వండి. వస్తాడా? ఈరోజు ఏది ఫ్రీగా ఉంటుందో ప్రజలు దాన్నే కోరుకుంటారు. జనరల్గా లోకంలో మంచిని గురించి వాళ్ళు బోధించుకుంటే వెళ్ళిపోతారు, కానీ దాన్ని ఖండించరండి. అందుకే అన్యజనులు అన్నారు, క్రైస్తవులందరూ మోసగాళ్ళు, క్రైస్తవులందరూ దొంగలు, క్రైస్తవులందరూ కుతంత్రాలు చేసేవాళ్ళు, క్రైస్తవులందరూ ద్రోహులు. మనం వాళ్ళని ఖండించడానికి వీల్లేదు. ఇంకా వాళ్ళని ఖండించడానికి ఎక్కడ వీలుందండి? ఒకవేళ ఏమన్నా ఖండించడానికి ఈ కాపరి అది తప్పురా నాయన బైబిల్ అలా చెప్పలేదు అన్నాడు అనుకో, వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు కాపరికి ఏది లాస్ అవుద్ది? కానుక లాస్ అవుద్ది, వాళ్ళు కట్టాల్సిన డబ్బు లాస్ అవుద్ది. లక్షలాది రూపాయలు పెట్టి వాళ్ళు ఆ భవనాలు కొన్నారు, కొనడానికి వాళ్ళు లోన్లు తీసుకొని ఉంటారు. ఆ లోన్లు ఎవరు కట్టాలా? అప్పుడు ఏమవ్వాలి? వీళ్ళు కాంప్రమైజ్ అవ్వాలా వద్దా? ఎవరు మాట్లాడలేదు. ఈరోజు ర్యాప్చర్ దగ్గరికి వచ్చేసాం మనం. 10 లక్షలలో ఒకడు, 1 million in 1. కాబట్టి 10 లక్షలలో ఒకడు. పిల్లలు మీరు గమనిస్తే అదే విశ్వాసము యొక్క చివరి పరిణామము. అది కానీ లాస్ట్లో ప్రభువు చెప్పిన మాట, ఆవగింజంత విశ్వాసం. నేనంటాను, ఆవగింజంత విశ్వాసం. అన్ని విత్తనాలు కూడా సంక్రమణం చేయబడ్డాయి, కానీ ఆవగింజ సంక్రమణము చేయబడలేదు. అది పెద్ద వృక్షంగా ఎదుగుద్ది, కానీ దాని విత్తనం చాలా చిన్నది. అందుకని అన్నాడు, అంత్య దినాల గురించి మాట్లాడుతూ, ఆవగింజంత విశ్వాసము ఉంటే, నా మాట విన్నారా? అది వేరులే. ఓకే, కాబట్టి పిల్లరా మీరు దయచేసి వినాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆమెన్, నా మాట విన్నారా? నీవు ఒక కొండను ఎత్తబడి సముద్రములో పడవేయబడునని చెప్పి, ఓకే, అది నువ్వు పలికినది జరుగునని నమ్మిన ఎడలా అది జరుగుద్ది అన్నాడు దేవుడు. అంటే ఇప్పుడు జరగట్లేదంటే ఏంటి? కనీసం ఆ ఆవగింజ క్వాంటిటీ విశ్వాసం కూడా లేదు. నా మాట అర్థం కాలేదా? అంటే ఆ పర్సంటేజ్ దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ పర్సంటేజ్ విశ్వాసం కూడా ఈరోజు కోల్పోయాము. ఆమె ఎవరన్నా నమ్ముతున్నారు ఈరోజు దేవుడు కార్యాలు చేస్తాడంటే? కానీ ఆచారబద్ధంగా చర్చిలు ఖాళీగా ఉన్నాయా? విశ్వాసం తగ్గినప్పుడు చర్చిలు ఖాళీగా ఉండకూడదుగా. వాళ్ళు ఏం చేస్తున్నారు? మానవ పద్ధతులను ఆధారం చేసుకుంటున్నారు. నా మాట విన్నారా? వాళ్ళు ఏం చేస్తున్నారండి? మానవ పద్ధతులను ఆధారం చేసుకొని వారు ఏం చేస్తున్నారు? లోకపరమైన కార్యాల వైపు తిప్పుతున్నారండి ప్రజలు. లోకపరమైన తినట, తాగుట, విందులు, వినోదాలు, అవి ఇవి. నా మాట విన్నారా? వందాలు రండి చాలా లేట్ అయింది. మీరు కాదులే, మేము ఎర్లీగా పెట్టడం. ఓకే, మీ టైంకి మీరు వచ్చారు, గుడ్. కాబట్టి ఎందుకంటే ఆ ట్రైన్ మిస్ అయితే ఇంకా ఛాన్సే లేదండి అటువైపు వెళ్ళటానికి. ఎందుకంటే అది ఈరోజు స్పెషల్ ట్రైన్ అనమాట, ఇంక వేరే ట్రైన్ లేదు.
ఇంకో ట్రైన్ పట్టుకొని పోవటానికి లేదు. మీ తప్పు లేదు లేరండి. కాబట్టి పిల్లరా మీరు దయచేసి వినాలి. గమనిస్తే దేవుని రాజ్యము భోజనం కాదు, పానం కాదు. ప్రైజ్ లార్డ్. దేవుని రాజ్యము భోజనం కాదు, పానం కాదు. దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మీకు అర్థం కాలేదు. కానీ వాళ్ళు ఆనందం అంటే వాళ్ళని ఎలా తీసుకెళ్తున్నారు? వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారు? లోకపరమైన విందు వినోదాల వైపు తీసుకెళ్ళి ఎంతమంది ప్రజలు అసలు 3 షిఫ్ట్లు అంటే చెన్నై పట్టణంలో ఒకటి కాదంట 3 షిఫ్ట్లు. నేను వస్తే ఇక్కడ 3-4 చర్చెస్ ఉన్నాయి. 3-4 చర్చెస్ కూడా 3 షిఫ్ట్లు అంటాడు ప్రతాప్. కాబట్టి పిల్లరా మీరు గమనించండి. ఓకే, గుడ్. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళని ఎవరిని మనం ఏం అంటలేదు. సో నేను అనేది ఏంటంటే ఎక్కడైతే నిజమైన బలి, నిజమైన అర్పణ ఉంటుందో అది కఠినంగా కనపడుతుందండి. ఇప్పుడు కయ్యూనిచ్చిన బలి తేలికగా ఉంది. నేను చెప్పేది అది ఎగ్జాంపుల్. తేలికగా ఉంది కాబట్టి అది ఎవరికి నొప్పి తగల. కానీ హేబేలు యొక్క బలి చూడటానికి ఎలా ఉందంటే కఠినంగా అనిపించింది. నా మాట విన్నారా? ఎలా కఠినంగా అనిపించింది? ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి దాని మెడను కోసి అది విల్లవిల్లలాడుతూ ఉంటే అది దేవునికి ఇచ్చేసాడు. తాను దేన్నైతే ప్రేమించాడో ప్రేమించిన దాన్ని తీసుకెళ్లి దేనికి ప్రతిష్ఠించాడండి? దేవునికి ప్రతిష్ఠించాడు. బైబిల్లో మనం ప్రతి భక్తులను తీసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా, ప్రైజ్ ద లార్డ్, వాళ్ళందరూ కూడా త్యాగం చేసి వచ్చిన వాళ్ళే. క్రీస్తుకు వారు మాదిరిగా ఉన్నారండి. ఈరోజు క్రీస్తు యొక్క భార్యగా పిలువబడుచున్న మనం కూడా ఆయనకి ఎలా ఉండాలంటారు? చెప్పాలి. మాదిరిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మనం కూడా మాదిరిగా ఉండాలని బైబిల్ చెప్తుంది. మాదిరి అంటే ఏంటి? క్రీస్తును పోలి జీవించాలి. అంతేనా? పౌలు గారు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి జీవించుచున్న ప్రకారం మీరు కూడా ఆయనను పోలి జీవించాలి. సో మంచిది. హేబేలు మంచి అర్పణ ఇచ్చాడు. దేవుడు యాక్సెప్ట్ చేశాడు. దేవుడు కోరుకున్న ఆరాధన అదే. ఏ పాపము మానవునిలోనికి వచ్చి మరణమును తీసుకొచ్చిందో, ఆమేన్, విన్నారా? ఆ మరణము ద్వారా మనకి మళ్ళా జీవం వచ్చిందనే దానికి రుజువుగా ఆ ప్రత్యక్షత ద్వారా అదే గొర్రె పిల్లని అర్పణగా ఇచ్చాడు. అర్థమవుతుంది సార్? కాబట్టి అదే గొర్రె పిల్లని ఇచ్చాడు. అది దేవునికి అంగీకారమైంది. అయితే అయింది ఏదో అయిపోయింది కదా. ఎవరి ఆరాధన వారిదే. అయిపోయిందా? ఎవరి ఆరాధన వారిదే. కయ్యూను ఆరాధన కయ్యూనుదే. హేబేలు ఆరాధన హేబేలుదే. కానీ హేబేలుకు తెలుసు ఇది దేవుడు అంగీకరించే ఆరాధన. కయ్యూను అనుకున్నాడు దీన్ని అంగీకరిస్తాడు దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే కయ్యూనికి ప్రత్యక్షత లేదు. ఏం లేదు? రెవల్యూషన్ లేదండి. కాబట్టి పిల్లరా రెవల్యూషన్ లేనోడు ఏం చేశాడు? కయ్యూను. హేబేలు గొర్రె పిల్లను తెచ్చి దేవుడికి అర్పణించాడు. కయ్యూను ఏం చేశాడు తెలుసా? ఆ హేబేలునే చంపేశాడండి. ఇప్పుడు ఎవరికి అర్పణ అయ్యాడు హేబేలు? దేవునికి అర్పించాడు హేబేల్ని. మొన్న యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూసా. ఎక్కడో బలి అది అన్ని యూట్యూబ్లో పెట్టేస్తున్నారండి. అక్కడ 5 తలలు, 5 కొంచెం 1 2 3 4 4 ఎన్నో తలలు పళ్ళెంలో పెట్టారండి. మొండెం ముందు పెట్టారండి. వాళ్ళు అరుస్తూ ఉన్నారు, బోర్లుతా ఉన్నారండి. అంటే ఒక మనిషి తలను నరికి పళ్ళెంలో పెట్టి అక్కడ వారు ఏదో మరి ఆ విగ్రహం ఏదో నాకు తెలియదు కానీ దానికి భజనలు చేస్తున్నారండి. పిల్లలు మీరు చూసారా? చట్టరీత్యా జంతు బలులు కూడా నిషేధం. ఏ బలులు అంటే ఇప్పుడున్న దాన్ని బట్టి జంతు బలులు నిషేధం. జంతు బలులే నిషేధం అయితే నరబలి. ఈరోజు ఆదివారం అమావాస్య అంటే జాగ్రత్తగా వెళ్ళండి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే మంచి బలం అంట వాళ్ళకి. ఎవరికండి? నేను గతంలో ఎవరో ఒక బుక్ రాశారండి.
అది మీ వినికిడిలోనైనా క్లీఫోర్డ్ కుమార్ అని, అదే చెన్నై అనుకుంటా. అప్పుడు నేను ఏ దాంట్లో ఉన్నానో అప్పుడు చదివాను. అయితే దాంట్లో రాశాడండి నరబలుల గురించి. ఎందుకంటే ఆయన కూడా దాంట్లోంచి వచ్చినోడే. విన్నారా? అసలు నరబలి ఎందుకు ఎత్తారో, ఈ బలులు ఎందుకు ఎత్తారో వచ్చి అతడికి ఏం తెలుసుకుని తెలుసు, వాస్తవమైన బలి యేసుక్రీస్తు అని తెలుసుకొని వచ్చేసాడండి క్రిస్టియానిటీలోకి. తర్వాత ఆయన ఒక డాక్టర్ అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి వినాలి. ఒక శక్తులు రావాలని, ఏం రావాలంట, నా మాట అర్థం కావట్లేదు మీకు, ఈ శక్తి రావాలని బలి ఇచ్చారంట. ఎందుకనంటే ఆ బలిలో ఎవరో ఒకరు దాన్ని తీసుకొని వారికి ఉన్న శక్తులు వెలిగెత్తారంట. కానీ దేవునితో మనకి సమాధానం, నిత్య జీవం కొరకు జీవాధిపతి అయిన యేసే చనిపోయాడు మన కోసం. కాబట్టి ఆయన తన సొంత రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన శక్తినే కాదు, ఆయన రాజ్యాన్ని మనకిస్తానన్నాడు, ఆయన సింహాసనం మనకిస్తానన్నాడు. దానికోసం ఈరోజు మనం చేయాల్సింది ఏం లేదు. ఏ బలి ఆయన కోరుకోవట్లేదు. ఈరోజు నీ హృదయంలో ఆయన అంగీకరించటమే ఆయనకి ఇష్టమైన బలి. ఆయన కోసం ఈ లోక మర్యాదను జయించటమే ఆయనకి ఇష్టమైన బలి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎంతమంది ఎలా నిలబడుతున్నారండి? ఓకే, ఇప్పుడు కయ్యను హేబేల్ని చంపిన తర్వాత అక్కడ మొదలైంది నరవధ. విన్నారా? ఎక్కడ మొదలైంది? చూడటానికి కయ్యూను యొక్క భక్తి ఎలా ఉంది? ఎలా ఉందండి? మంచిగా ఉందా, చెడ్డగా ఉందా? వైలెంట్గా ఉందా? లేదండి, సాఫ్ట్గా ఉంది. వాళ్ళ సాఫ్ట్గా కనబడిన భక్తి పైకి వేషముగా కనబడిన హేబేలు జంతువును మాత్రమే దేవునికి ఇచ్చాడు. విన్నారా? కానీ కయ్యూను మనిషినే చంపేశాడు. మనిషిని చంపడం అంటే మనిషి ఎవరి పోలిక? ఈరోజు ఈ మారణ కాండ జరుగుతుంది అని అంటే దేవుడు మనిషిని ఒకరికొకరు దాసులుగా ఉండమని చెప్పలేదు. దేవుడు మనిషిని సృజించి మీరు స్వతంత్రంగా ఉండండి, ఈ సృష్టినంతటిని చంపేయమని చెప్పలా, కాపాడమని చెప్పాడు. వాటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడండి. వాటి వెడల నువ్వు శ్రద్ధ కలిగి ఉండమని చెప్పాడండి. అన్నీ కూడా 1000 ఏండ్ల పాలనలో మనం చూస్తే ఆ మిలీనియంలో జంతువులు గడ్డి మేస్తాయి, ప్రతి జాతి గడ్డి మేస్తుంది. విన్నారా? అక్కడ క్రూరత్వం అనేదే లేదు. ప్రతి నిజ క్రైస్తవుడు అట్టి రాజ్యాన్ని కోరుకుంటున్నాడండి. క్రైస్తవుడు మరొకరిని చంపాడంటే వాడు క్రైస్తవుడు కాడు. వాడు ఎలాంటి వాడంటే దేవుని పేరు పెట్టుకున్న దుర్మార్గుడు. నీకు అర్థం కాలేదా? రోమ్ క్రైస్తవ పేరు పెట్టుకుంది, ప్రపంచంలో మిలియన్స్ పీపుల్ని మత యుద్ధాలలో చంపింది. అలాగే ఇస్లామిక్ కంట్రీలు కూడా చంపేస్తున్నాయి. నా మాట విన్నారా? అంటే అందరు అలాంటి వాళ్ళు కాదండి. విన్నారా? ఇందాకే చెప్పాను, క్రైస్తవుడు అన్నంత మాత్రాన క్రూసేడ్లని ఈ రోమీలు ఎంతమందిని చంపారు? మతం విషయంలో మహా కాన్స్టంటైన్ చక్రవర్తి వచ్చాక మత విధ్వంసం జరిగింది. అప్పుడు కూడా నిజమైన భక్తులు ఆమేన్ వాక్యాన్ని అనుసరించే వారు వారికి లొంగరా. మా దేవుడు అది చెప్పలా, మా ప్రాణాలైనా ఇస్తాం కానీ, మేము చావనైనా చస్తాం కానీ మేము ఇతరులకు హాని చేయమని నిలబడ్డారని. నేను అంటాను, ఇతరులకు హాని చేసేది అసలు భక్తే కాదు, ఇతరులకు హాని చేయమని చెప్పేది అసలు గ్రంథమే కాదు. యేసు ప్రభు చెప్పినది ఎవడు పాటిస్తున్నాడు? ఈరోజు క్రైస్తవుల వలన దేవుని నామానికి అవమానం రావడానికి గల కారణం ఏంటంటే బైబిల్ చెప్పింది చెప్పినట్టుగా ఉంటే ఒక మనిషి ప్రాణం పెట్టడానికైనా వెనుకాడాడు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు చనిపోయాడు. మిగతా క్రైస్తవులు చాలా రాద్ధాంతం చేసి ఫైనల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఆ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? మేము ఇంకా చావాలా? రండి క్రైస్తవులారా, మనం ఒక రాజకీయ పార్టీని స్థాపిద్దాం. ఈ గడియలో ఒక ప్రవక్త ఉన్నాడనే సంగతి చాలా మందికి తెలియదు. ఈ మతాలన్నీ కట్టలు కట్టబడతాయి,
కట్టలు కట్టబడి ఈ మత సంబంధమైనది రాజకీయ శక్తి సపోర్ట్ తీసుకుంటుందని విన్నారా? ముద్రలు విప్పబడినప్పుడు, ఆ గుర్రములు వస్తున్నప్పుడు ఆ యొక్క విశేషాలన్నీ తెలుపబడ్డాయి, ఆ మర్మాలన్నీ తెలుపబడ్డాయి. ఎవరికి తెలిసి ఈరోజు ఆ సంగతులు? ఆమేన్. ప్రకటన గ్రంథములో అయ్యో 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 అంటే మన వాళ్ళు కూడా చూసావా దేవుడు ఎంత బాధపడుతున్నాడు, అయ్యో అన్నాడు, అయ్యో అన్నాడు, అయ్యో అన్నాడు అని. ఏంటి అయ్యో అయ్యో అయ్యో? వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? ప్రవక్తని నమ్మరు, దైవజనులను నమ్మరు, నీతిమంతులను నమ్మరు. అంత ప్రాస్పరిటీ అంటే ఆశీర్వాద సభలు. ఏ సభలమ్మా? ఇప్పుడు ఏం కావాలి మనకి? ఏం కావాలి? ప్రాస్పరిటీ. నువ్వు ఎలాగైనా ఉండు, ప్రాస్పరిటీ. పరలోకం కావాలా వద్దా అది మాకు అనవసరం. ఇప్పుడు ప్రతాప్ అంటాడు, నాకు దేవుడు 4 ఆటోలు ఇస్తే, ఆ ఆటోలు ఇస్తే ఏం చేస్తా? 4 ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. నో సార్, అది కాదు. అది కేవలం జీవన ఉపాధి కొరకు మాత్రమే. ఈ భోజనం పానంతో ఒక వస్త్రం, ఒక ఆహారం, ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న కుటుంబం మనం కలిగి ఉన్నాం కాబట్టి బ్రతకటానికి అది కావాలి తప్ప బ్రతికే అది కాదు. నా మాట విన్నారా? బ్రతకటానికి తప్ప. ఇప్పుడు అది నీ పరిస్థితి ఎలా ఉందో అక్కడ నా పరిస్థితి అలాగే ఉంటుంది. ఓకే, అర్థమైందా? కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. కరెంట్ ల్యాబ్లకు మన వాళ్ళు జాతను పడి కింద మీద ఉన్నారు. చూద్దాం, ఇక్కడ నుంచి ఇక్కడ ప్లగ్ పెట్టి ఇక్కడ నుంచి అక్కడ ఫ్యాన్ పెట్టుకోండి. ఇది ఇన్వర్టర్ మీద నడుస్తుంది కాబట్టి కరెంట్ పోయినా ప్రాబ్లం. ఓకే, గుడ్. కాబట్టి పిల్లరా మీరు దయచేసి వినాలి. ఎలాగైనా వాక్యం మాత్రం వినండి. ఒక్క చెమట బొట్టు కూడా దేవుని కోసం కార్చలేకపోతున్నారు మన వాళ్ళు. త్యాగం విన్నారా? ఒక సుక్క కార్చండి దేవుని కోసం. మన బతుకులు ఏం చేయలేదు విన్నారా? నేను అక్కడికి వెళ్ళమన్నాడు కాబట్టి దేవుడు నేను అక్కడికి వెళ్ళి కారుతున్నా, చెమట కారుస్తున్నా, నో ప్రాబ్లం. కాబట్టి పిల్లరా ఎందుకనంటే దేవుని మాటకి మనం సహించుతే ధన్యులమై ఉన్నాం. హల్లెలూయా. 30 సార్లు బయటికి వెళ్ళి వచ్చాడు ప్రతాప్ గాలి కోసం. మనం క్రేన్ ఏర్పాటు చేసి పైకి లేపుతాం, పైన చేసి కరెంట్ తెచ్చుదాం. దేవునికి స్తోత్రం. మరి పార్కింగ్ లేదు. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. ఓకే, మనం వెళ్ళిపోతాం. కాబట్టి పిల్లరా ఇక్కడ గమనిస్తే ఇప్పుడు యుద్ధములు, వాతావరణంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దేవుడు చెప్పినట్టుగానే ఉన్నాయి. వింతగా ఏమి లేవు. ఇక వింతగా ఉందా? యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి అక్కడ ఏదేను తోటలో ఆరంభమైన వయలెన్స్ ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చింది. అంతే. ఎక్కడికి వచ్చింది? ముగింపుకి వచ్చింది. విన్నారా? ఓకే. కాబట్టి పిల్లరా ఇక్కడ మనం చూస్తే ఈ లోకాధిపతి సాతానుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీవు నాకు మ్రొక్కితే ఏమిస్తానన్నాడు సాతానుడు? నీకు తెలుసు కదా, నువ్వు మొక్కేవు కదా రమేష్ నాడు, నీకు ఇస్తానని చెప్పలేదా? ఇచ్చేసాడా? ఇంకా ఇవ్వలేదా? పోరాడుతున్నావా? కాబట్టి పిల్లరా అంటే నువ్వు అటు ఇటుగా ఉన్నావు. వెళ్తే అటన్నా పోవాలా, లేకుంటే ఇటన్నా ఉండాలి, అది విషయం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏ ఖాతారావుని దాటుకొని వెళ్ళాడో అదే ఖాతారావు దగ్గర ఖాతా పెట్టాడంట. విన్నారా? ఓకే, చూడండి ఎలా చదువుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి వినాలి. ఇట్స్ ఓకే. పాపము నుండి, పాపభరితమైన దేశము నుండి చాలా కష్టం అండి వేరుగా ఉండుట. దేవుని వాక్యం అంటుంది మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందాలి. అంతెందుకండి, ఒక గాలిపటం ఎగరేసి ఈ గాలిపటమా నువ్వు అక్కడే ఎగరాలని చెప్పటానికి కూడా మన విశ్వాసం సరిపోదండి. చేతిలో దారం పెట్టుకున్నా సరిపోదు. విన్నారా? ఇంకా మన విశ్వాసానికి ఏముందండి? కానీ ఆ దినమున ఆ విశ్వాసాన్ని ఎవరైతే కాపాడుకుంటారో వారి క్రీస్తుతో ఉంటారు. అందుకని పౌలు గారు ఏమన్నాడు? నా విశ్వాసమును కాపాడుకుంటుని. ఈ బైబిల్ వాక్యం మీకు ఎందుకు చెప్తాను తెలుసా? మీ ఆపత్కాలంలో, శోధనా కాలంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఏం కాపాడుకోవాలా?
ఏ వాక్యాన్ని అయితే విన్నావో ఆ వాక్యం వలన నీకు కలిగిన విశ్వాసమును కాపాడుకోవాలి. యోసేపు ఓకేనా? కరెక్ట్గా మనోడు వర్తమానం పక్షిరాజు లాగానే ఉంటాడు, మొత్తం గీసేసి చూసారు. కరెక్ట్ వర్తమానం లాగా ఉంటాడు. విలియం బ్రెనహాం గారు లాగానే ఉంటాడు. దేవుని స్తోత్రం. గుడ్. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. ఇందాక హెల్మెట్ పెట్టుకొని బ్లూ బైక్ కరెక్ట్గా చెప్పాను నేను. ఆ బైక్ యోసేపుదే అంటే హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు, కనబట్టలేదని. హెల్మెట్ మెల్లగా సగం లేపాడు, సగం లేవలే దొరికాడు. చూసారా, అది అక్కడ ఉన్నాడు సెంటర్లో. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి వినాలి. కాబట్టి సాతానుడు ఏమన్నాడంటే, నీవు నాకు మొక్కితే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తానంటే రమేష్ నువ్వేం చేస్తావు? ఎవరినైతే వదులుతావో ఆడి దగ్గరే తిరుగుతున్నావే. నువ్వైతే ఏం చేస్తావు? నాకంటే ఎక్కువగా తల్లినైనను, తండ్రినైనను, అన్నాదమ్ములైన, అక్కాచెల్లెలైనను, భూములైనను ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు. లోకరాజ్యాన్ని ఇస్తానంటే ఏం చేస్తున్నారు మనోళ్ళు? అంటే 1 2 3 అనగానే జయించు అనిదే సింహాసనం అని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా మీరు గమనించాలి. ఏమన్నాడు? నీవు నాకు మొక్కితే ఈ లోక రాజ్యాలన్నీ నేను నీకు ఇస్తాను అన్నాడు. చాలామంది ఈ లోక రాజ్యాల కోసం చర్చిలకు వెళ్తున్నారండి. దేనికోసం? లోక రాజ్యాల కోసం చర్చిలకు ఎవడన్నా వెళ్తాడా? చర్చిలో లోక రాజ్యాలు ఉంటాయా? ఉండవా? ఉంటాయా? ఉండవా? ఇందాక నేను వచ్చేటప్పుడు ఒక సినిమా థియేటర్ కంటే ఎక్కువ మంది జనాలు బయటకు వస్తున్నారండి. దేనికంటే? సినిమా థియేటర్ ఏమో ఎంటర్టైన్మెంట్. మరి చర్చిలో అంతమంది జనాలు, మళ్ళీ నువ్వంటావు 3 షోలు అన్నావు. ఆదివారం ఎన్ని షోలు నడుస్తున్నాయి? షో నెంబర్ 1, షో బెనిఫిట్ షో పొద్దున్నే, అంతేనా? మధ్యాహ్నం షో, నూన్ షో, ఈవినింగ్ షో. ఓరి నైన్, ఆదివారం ఎన్ని షోలు? 3 షోలా? ప్రదర్శనలా? షో అంటే ప్రదర్శన. కాబట్టి ఇంతమంది జనాభా ఏమీ లేకపోతే ఎందుకు వెళ్తున్నారు? ఒకవేళ అక్కడ చెప్తున్నాడు, మీరు చాలామంది ప్రసంగాలు నేను విన్నాను, వాళ్ళని ఎక్కడికి వస్తాయి, మీకు అనేక రకాలైన ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఒకటి, పెళ్లి చేసుకుంటే ఒక బొకే, 2 పూలదండలు, ఒక మంగళసూత్రం, తాలిబొట్టు అంటే అదే కదా మంగళసూత్రం, మెట్టెలు, ఇంకా అత్యవసర పరిస్థితులు అయితే కడియాలు, ఉంగరాలు కూడా మేము దానం చేస్తాం ఈ చర్చికి వస్తాయి. అప్పుడు ఏం చేస్తాడు? ఒకడికి దానం చేయడానికి పెళ్లి రోజు జరుగుద్ది ఏంటి? ఏడాది పొడుగునా ఒక పెళ్లికి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. మళ్ళీ ఎవడి వాళ్ళ? మన చర్చిలో ఒక అబ్బాయికి మనం ఏం చేస్తున్నాం? పెళ్లి చేస్తున్నాం అంటే ఎవరి వాళ్ళ? అది బల్లేవాడు, బాగా చెప్తావు. దట్ ఈస్ రైట్, దాట్స్ రైట్. కాబట్టి పిల్ల విశ్వాసులు ఇవ్వాలంట. కాబట్టి ఇతడు ఏం చేస్తున్నాడు? దాన్ని పాపులారిటీ చేసుకుంటున్నాడు. అప్పుడు పెళ్లి అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడల్లా అలాంటి వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు? కాబట్టి ఇంకోటి, ఆ తర్వాత మళ్ళీ చర్చిలో ఆఫర్స్ అండి చాలా ఉంటాయి. చచ్చిపోతే సమాధుల తోట ఏమిస్తారు? తోటలో జాంకాయ కూడా కోసుకోవచ్చు. అక్కడ సమాధి చేయొచ్చు, అక్కడ జాంకాయ కోసుకోవచ్చు, అంతేనా? ఆ తర్వాత చచ్చిపోయిన వాడికి సమాధి పెట్టి ఫ్రీ, అగరొత్తులు, సెంటు బాటిళ్ళు ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు రాజకీయ పార్టీ పెడతారంట. పెట్టకేం చేస్తారు? డబ్బులు ఎక్కువైతే. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి? ఇంకా మళ్ళా అధికారం కూడా కావాలి. అధికారం కూడా ఉంటే మళ్ళా మరో కాన్స్టంటైన్ అవుతారు వీళ్ళు. ప్రజలారా, దాని పాపములలో మీరు పాలువారు కాకుండానట్లు దాన్ని విడిచి ఇక్కడికి రండి, వాక్యం దగ్గరికి రండి. ఇక్కడ మనకు దొరికేది ఛార్జీలు. మీ ఎంతమందికి ఫ్రీ టికెట్లు ఇచ్చాను నేను? పెట్రోల్ కొట్టించానా? రోజు కొట్టిస్తాను, కానీ ఆదివారం మాత్రం ప్రతాప్ కొట్టించిన. ప్రతాపే అన్నాడు ఆదివారం మాత్రం మట్టం, ఆదివారం మట్టం ఫ్రీ అయ్యారు అన్నాడు. నేను అన్నాను ఆదివారం ఫ్రీ అంటే అందరూ ఎక్కేస్తారు మళ్ళీ అక్కడ. దాని మీద బోర్డు వేసేవాళ్ళకి ఆదివారం ఫ్రీ అని. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి గమనించాలి. ఓకే,
ఫోన్లు ఆపాలా? నీదేనా? నీది కదా? ఓకే ఓకే గుడ్. కాబట్టి టైం అయిపోతుంది. నాకు ఇప్పుడు ఏది ఆపినా నాకు అక్కడ ట్రైన్ 1:30 కల్లా, 1 గంట కల్లా, 1:15 కల్లా ట్రైన్ ఎక్కాలి. కాబట్టి పిల్లలు మీరు దయచేసి వినాలి. సో ఇక్కడ ఆల్ ఫ్రీ, ఆల్ ఫ్రీ వాళ్ళకి అందరు నరకం కూడా ఫ్రీ. నీవు నాకు మొక్కితే లోక రాజ్యాలన్నీ ఇస్తానన్నాడు వాడు. ఆధిపత్యాన్ని తీసుకున్నాడు వాడు. పైకి ప్రేమను చూపించాడు, ఆశీర్వాదాలు చూపించి వాడు ఏం మింగేశాడండి? నిత్య జీవానికి వెళ్లకుండా ఆపేశాడు నిన్ను. ఇప్పుడు మిగిలిందేంటి? ఈ ఆఫర్స్ ఆఫర్స్ ఆఫర్స్. నా మాట విన్నారా? ఇచ్చి ఇచ్చి వాళ్ళని నరక పాత్రులుగా చేసే బదులు శ్రేష్టమైనవి 2 లేక 3 ఉన్నా చాలండి. మీరంటే ఎక్కువే ఉన్నారు, కానీ 2 లేక 3 ఉన్నా కూడా నా కాన్సెప్ట్ ఏంటో తెలుసా? 2 3 ఉన్నా పర్వాలా, కానీ ఒరిజినల్ వాక్యానికి లోబడి ఉండాలా. హల్లెలూయా. ఏసేవో విన్నారా? ఏసేపుని కల్వరి సతీష్ గారి దగ్గరికి పంపిస్తే ఎలా ఉంటుంది? మన దగ్గర ఒక సోదరుడు వస్తున్నాడు, అయ్యగారు అప్పుడప్పుడు అందుకోలేనప్పుడు నేను సతీష్ గారి దగ్గరికి వెళ్తున్నాను, వెళ్ళొచ్చా అని. నేను అన్నాను, ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, దేనికైనా వెళ్ళొచ్చు, కానీ నరకానికి మాత్రం వెళ్ళొచ్చు, కానీ పరలోకానికి వెళ్ళటం మాత్రం సాధ్యం కాదన్న. అబ్బా, అయితే ఎట్టయ్య గారు? పిల్లరా అందరూ అన్నారు అన్నీ ఒకటే, అన్నీ ఒకటే. ఎలా ఒకటి? అక్కడ ప్యూర్ వాక్యం అంట. ప్యూర్ వాక్యం అయితే ఖండించాలా, తప్పుదిద్దాలా, సరిచేయాలా. అది నేను పేరు తీసానని ఎవరు అనుకోవటానికి వీల్లేదు, కానీ తప్పు అయితే తప్పును సరి చేసుకోవాలండి. నిజమైన వాక్యాన్ని అసలు వాక్య ప్రకారం కనుక ఉంటే, లేఖనం ప్రకారం ఉంటే చెప్పాలి, ఇలా ఉందని చూపించండి. బైబిల్లో లేనిది ప్రతీది కూడా అబద్ధమే. సాతాను అంటాడు, నువ్వు నాకు మొక్కితే లోక రాజ్యాలన్నీ ఇస్తానని. ఈ లోక రాజ్యాల కోసం కాదు కదా. ఓకే, ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక బానిసగా చేసుకోవడం, కానీ దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? ప్రేమ అయి ఉన్నాడు. సాతానుగాడు ఏమై ఉన్నాడో తెలుసా? హంతకుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవక్త అంటాడు, శ్రేష్టమైన దేశం అంటూ ఏది లేదు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాను చూడండి. మొదటి ప్రపంచ యుద్ధంలో అప్పుడు 6-7 సంవత్సరాల బాలుడై ఉన్నానని 1914లో 8 లేక 9 సంవత్సరాల వయసు గలవాడంట. ఆ టైంలో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు 1914 టైం, మొదటి ప్రపంచ యుద్ధం పేరు విన్నారా? ఫస్ట్ వరల్డ్ వార్. 3 అయ్యోలు అన్నాను కదా, మొదటి అయ్యో అదే. ఈ మొదటి ప్రపంచ యుద్ధం దేనికోసం వచ్చింది? జాతుల మధ్య పోరాటం. నా జాతి గొప్పది, నీ జాతి గొప్పది. కాబట్టి ఈ జర్మనీ, జపాన్, వివిధ వీళ్ళు మాట్లాడారు. కాబట్టి పిల్లరా మీరు గమనించాలి, ఇవన్నీ కూడా నేను గొప్ప, నేను గొప్ప అనేటటువంటి పోరాటంలో యుద్ధాలు మొదలయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న ఈ మధ్య మనకి పెహల్గాంలో 26-27 మందిని చంపేశారు. అంతే, ఎంతమంది నాకు పర్టికులర్ సంథింగ్. కాబట్టి చాలా బాధాకరం అండి. అప్పుడు ఒక 5 నిమిషాలు అటాక్ ముందు వీడియోలు పెడుతుంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మనకి నమ్మకం ఉన్న స్థలాలకే వెళ్తామండి. నేను చెన్నైలో ప్రతాప్ని అడుగుతాను, ప్రతాప్ మనకి ఇక్కడ ఏ బీచ్ సేఫ్టీగా ఉంటుంది అని అడుగుతా. అయ్యగారు గోల్డెన్ బీచ్ అయితే వాళ్ళు సినిమాలకి అవన్నీ తీసుకుంటూ ఉంటారు, అదంతా కొద్దిగా దూరము, అందరూ దగ్గరగా ఉండి చూసి రాగలిగేది మెరీనా బీచ్ అన్నారు అనుకో. ఎక్కడ సెక్యూరిటీ ఉంటుంది అని అంటే మీరు ఎక్కడ అంటారు? ఏది సెక్యూరిటీ ఉందో అక్కడే చెప్తారండి. ఓకేనా? ఏది సేఫ్టీ ప్లేసో అది చెప్తారు. కాబట్టి ప్రజలు సంతోషంగా వెళ్ళాలంటే ఎక్కడ సేఫ్టీ ఉంటుందో అక్కడికి వెళ్తారా? ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారా? కాబట్టి ఈరోజు కాశ్మీర్ అంటేనే మనకు ఒక వరం. ఇండియా దేశానికి ఒక అందమైన స్థలాలలో
శ్రేష్టమైన స్థలాలు ఏమైనా ఉన్నాయంటే బోల్డన్ ఉన్నాయి ఇండియాలో. కానీ కొంచెం ఖర్చుతో కూడింది, సుదూర ప్రయాణం చేయగలిగింది, స్విట్జర్లాండ్ లాగా కనపడేది, మంచు పర్వతాల మధ్య చల్లటి ఎండాకాలం చల్లటి వాతావరణాన్ని కలిగి సహజ సిద్ధమైన పచ్చని గడ్డి పచ్చికల మధ్య మైదానాల్లో ఊరికే ఆ సమ్మర్లో అలా రిలాక్స్ అయ్యి రావటానికి వారు వెళ్తారండి. నా మాట అర్థమైందా? ఓకేనా? ఇప్పుడు మనిషి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని మీద నమ్మకం పెట్టుకుంటాడంటే గవర్నమెంట్ మీదే నమ్మకం పెట్టుకుంటాడు. బికాజ్ అతడు ఆల్ ట్యాక్సెస్ దేనికి పే చేస్తున్నాడు? నేను ట్యాక్స్ కట్టలేదండి, నాకు అంత డబ్బులు ఎక్కడే అంటారా? టూత్ బ్రష్ కాడి నుంచి మీరు కొనుక్కునే అతి విలువైన వస్తువు వరకు ప్రతి దాని మీద పెన్ను, పెన్సిల్, రబ్బరు, ప్రతి గుండు సూది వినారా, పిన్నీస్తో సహా నువ్వేం కడుతున్నావు? నువ్వు ప్రత్యక్షంగా కట్టకపోవచ్చు, పరోక్షంగా నువ్వు కొనే ప్రతి వస్తువు మీద ఏం వెళ్తుందండి? ప్రభుత్వానికి. ఎందుకు కడుతున్నావు? పని లేక? ట్యాక్స్ ఊరికే కడుతున్నారా? రాజకీయ నాయకులు ఊరికే వస్తున్నారా? ప్రభుత్వాలు ఊరికే ఏర్పడుతున్నాయా? దేశ రక్షణ బృందాలు ఊరికే వాళ్ళకి జీతాలు ఇస్తున్నారా? నా మాట అర్థం కావట్లేదా మీకు? ఏది ఊరికే లేదు. ఎందుకనంటే ప్రభుత్వాల మీద సామాన్య ప్రజలకున్న నమ్మకం. విన్నారా? కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఇందుకే చెప్పుంటుంది, రాజులను నమ్ముటి కంటే, అధికారులను నమ్ముటి కంటే దేవుని మీద ఆధారపడటం బెస్ట్. సముద్రం దగ్గరికి వెళ్ళమంటారండి వాళ్ళు. నేను ప్రభుత్వాలను కూడా తప్పు పట్టట్లా. సముద్రం దగ్గరికి వెళ్ళమంటారు. సరే, వాతావరణంలో సడన్గా ఏదో మార్పు వచ్చింది, భూకంపం వచ్చింది, ఉప్పెన వచ్చింది, ప్రజలు నశించిపోవచ్చు, లేకపోతే తొక్కిసలాట జరగవచ్చు. ప్రభుత్వాన్ని మనం ఏం అనలేం. వాళ్ళకి తెలిస్తే రానివ్వరు. నా మాట విన్నారా? చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? ప్రభుత్వాల మీద అంటే ఆ పార్టీ వాడు ఈ పార్టీ మీద, ఈ పార్టీ వాడు ఆ పార్టీ మీద నిందించుకోవడం కాదు, ఇవి జరగవలసి ఉన్నది. మనం జాగ్రత్త పడాలంతే, మనం ప్రార్థించాలంతే. ఒకవేళ సరదాగా నేను రమేష్ చూసొద్దామని వెళ్ళామనుకో, ఏమైపోదాం? మీరు ఇక్కడ సంతాప సభలు పెట్టాల్సి వచ్చేది. నా మాట విన్నారా? మనం ఏం చేయలేమండి. అక్కడికి వెళ్ళి చనిపోయాడు అని అనేది కంటే ఐజాక్ గారు మీటింగ్ జరుగుతామని 31వ తారీఖున మీరు ఆల్ నైట్ ప్రేయర్లో ప్రారంభించి చక్కగా సరిగమ పదనిసా చక్కగా పాటలు పాడుకుంటున్నారు. మీరు అక్కడ మరణం వచ్చి ఎత్తుకెళ్ళిపోలేదా? కాబట్టి మరణం యొక్క కర్త ఎవడంటే సాతాను ఉంది బైబిల్లో. ఆమేన్. అది ఎలాగైనా నిన్ను కబలిస్తుంది, యాక్సిడెంట్ల ద్వారా అయినా కబలిస్తుంది. కానీ మానవుని నోరు ఎలాంటిదో తెలుసా? ఏదైనా జరిగితే ఎవడికి ఇష్టం వచ్చినట్టుగా వాడు మాట్లాడి, వాడికి ఏదైనా కోపం ఉందనుకో, ఇది ఖచ్చితంగా యోసేపే చేయించుంటాడు. మిగతా వాళ్ళకి నష్టపోయిన వాళ్ళు కోపం వచ్చిందనుకో, యోసేపు బ్లూ బండి గుర్తుపెట్టుకొని హెల్మెట్లో ఏది వేసుకున్నా కరెక్ట్గా చూసి కొడతారు. ఎందుకు? ఎవరి మీద పెట్టాం? అసలు మనోడికి సంబంధం లేదు. అది చేసిన వాళ్ళు పొరపాటున మన యోసేపు బైక్ వేసుకొని వెళ్ళి చేశారనుకో, పొరపాటున అన్న బైక్ ఇట్టియే, నేను అక్కడి దాకా వెళ్ళి వస్తానంటే బైక్ ఇచ్చాడు. మనవాడు ఏం చేస్తాడు? లోకముని ఎంతో ప్రేమించాడు కదా, అందరిని ప్రేమించాడు, ఇచ్చేసాడు బైక్. ఆ బైక్ తీసుకెళ్ళి అవతల ఒక వ్యక్తిని వేసాడు. సైలెంట్గా తీసుకొచ్చి అన్న బైక్ ఇదిగా అన్నాడు. వాళ్ళు బైక్ నెంబర్ ప్రకారం ఆరాధితే ఎవడు దొరుకుతాడు? కరెక్ట్గా అప్పుడు మళ్ళీ తన పని మీద వెళ్ళడానికి ఈయన కూడా అదే హెల్మెట్ వేస్తాడు, ఈయన కూడా అలాగే ఉంటాడు. హెల్మెట్లో వేసేసిన వాడికి ఎవరు తెలుస్తుందండి అక్కడ? విన్నారా? యోసేపుని అరెస్ట్ చేశారు అన్నారు. అరే ఏం చేశాడు? పలానోడిని చంపాడంట. జయం అంటది నా భర్త అట్టోడు కాదంటారు, పిల్లలు అంటారు మా నాయన అట్టోడు కాదంటారు, మా బాబీలటలు అంటారు ఏమో మీకు అలా కనబడుతున్నాడు, వేసినా వేసి ఉంటాడులే. ఎగ్జాంపుల్ అండి. ఎలా ఉండేది మరి? అది అంత బండి అదే, హెల్మెట్ అదే, మనిషి అదే, ఎవ్రీథింగ్ అదే. కానీ వేసినోడు ఇంకొకడు. అయినా మనకి ఎలా అవుతుంది? ఇప్పుడు మీరు ప్రగాఢంగా నమ్మారు కాబట్టి కాదు అంటారు. ఊహించుకుని దూరంగా ఉన్న వాళ్ళు ఏమంటారు? వేసేసారు అంటారు. ఎవరిది నమ్మాలా? రమేష్ ఏమో వాళ్ళ పాస్టర్ కాబట్టి వాళ్ళదే నమ్ముతాడు, మా విశ్వాస కాబట్టి నేను నమ్మను.
నా మాట వినారా? అలాగే లోకమంతా కూడా మోసముతో ఉన్నది. ఎవరికి తెలుసండి? మనం ఊరికే అంటాం ఆ ప్రభుత్వం అలా చేసింది, మాట్లాడుకోవటానికి ముచ్చట్లో బోళ్ళని ఉంటాయి. కానీ పూర్వపు చరిత్ర ఎలాంటంటే అది అలాగున జరగవలసి ఉన్నది. అందుకంటే రేపేమి సంభవించడం మీకు తెలియదు. సిద్ధంగా ఉండాలి ప్రభు రాకడి కోసం. ఏ దిన కీడు ఆ దినము చాలు. ఇప్పుడు మనం బైబిల్ ఎందుకు చెప్తుందో తెలుసా? రేపు ఎలా ఉంటుందో నీకు తెలియదు కనుక ఈ రోజే సిద్ధపడు అనేటటువంటి భూ సంబంధమైన కార్యాల కోసం కాదు, పరలోకం గురించి చెప్తున్నా. నేను అంటాను, ఈ ప్రపంచంలో భూమి మీద ఎక్కడ కూడా సేఫ్టీ ప్లేస్ ఉంది అని ఎవడైనా చెప్తే అబద్ధం. అలాగైతే ప్రభు నా తండ్రి ఇంట అనేక ఇల్లులు ఉన్నాయని చెప్పేవాడు కాదు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయని యేసు ప్రభు చెప్పి నా యొద్ద ఉండుటకు తీసుకెళ్ళిపోతానన్నాడంటే మంచి రోజులు వస్తాయి, భూమి మీద వస్తాయా? ఏమన్నాడు? యుద్ధములను గూర్చి వింటారు, అంతేనా? 1914లో జాతుల మధ్య వివక్ష వచ్చి ఒక రాజ్యము పలు రాజ్యాల మీద పడి ఆక్రమించుకుంది. అందరూ యుద్ధాలకు వెళ్ళారు. యుద్ధాలకు వెళ్ళిన తర్వాత చివరికి ఒక దేశం జయించి ఎక్కడ వాళ్ళు అక్కడిని వాళ్ళని స్వాధీనపరుచుకొని మళ్ళా ఎక్కడిదక్కడ సర్దుకున్నాక ఏ సమితి వచ్చింది? నానా జాతి సమితి వచ్చింది. ఎప్పుడైనా విన్నారు హిస్టరీ? వెళ్ళే చదువుకోలేదా 10th క్లాసులో అక్కడ? ఓకే, తమిళ్ అయినా తెలుగు అయినా హిస్టరీయే. విన్నారా? హిస్టరీ మిస్టరీ కాదు. నీకుందా? నువ్వేం చదువుతున్నావు? ఇంకా రాలేదా? ఓకే, అయిపోయిందా 9th? ఇప్పుడు 10thలో వస్తుంది, చదువుకో. కాబట్టి దయచేసి గమనించాలి, దట్ ఈస్ ద హిస్టరీ. మొదటి ప్రపంచ యుద్ధం అది అయిపోయిన ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక విజయోత్సవ దినం, యుద్ధం ముగిసిపోయింది. అప్పటికే వేలాది లక్షలాది మంది ప్రజలు చనిపోయారండి. ఒకరు కూడా కాల్ చేసుకోవడమే. నువ్వే దేశం? పలానా దేశం. ఇండియానా పాకిస్తానా? ఏసై. ఏ దేశాలకు పడదో. ఒక దేశం యుద్ధం చేస్తున్నప్పుడు కొందరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇండియాకి చేసేవాళ్ళు ఇండియాకి చేస్తారు, ఓకే. పాకిస్తాన్కి చేసేవాళ్ళు ఎందుకంటే స్వప్రయోజనాల కోసం అండి. ఇంకా అన్నారు పాకిస్తాన్ మన మీదకి వస్తేనంట చైనా అండగా వెళ్తుందంట, మనకేమో ఇజ్రాయిల్ లేకపోతే అమెరికా అటు ఇటుగా ఉండొచ్చు. కాబట్టి పిల్లరా నేనంటాను ప్రజలందరూ ఈ ఉగ్రవాదులైనా ఎవరైనా మానవ జాతి విత్తనాన్నే చంపుతున్నారు తప్ప వారి ఎవరిని చంపుతున్నారమ్మా? మనిషినేనా? ఎవరిని చంపుతున్నారు? వేరే అంతరిక్షం నుండి వచ్చిన జంతువుని చంపుతున్నారా? వేరే గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతరవాసులను చంపుతున్నారా? ఈ భూమి మీద ఉన్న వాళ్ళ కక్షలు వాళ్ళ స్వార్థాలను బట్టి ఏం చంపుతున్నారు? ఎవరు చంపుతున్నారు? మానవులనే చంపుతున్నారు. విన్నారా? ఇప్పుడు పాపము యొక్క క్రూరత్వం ఏం చేసింది? సమూలముగా మనుషులనే ఈ భూమి మీద లేకుండా చేయటమే సాతాను యొక్క విధానము. ఇప్పుడు నానాజాతి సమితి వచ్చాక ఓకే, ప్రజలు అనుకున్నారు ఇంకా యుద్ధాలు ఉండవని, ఎవరి కాళ్ళు వ్యాపారాలు చేసుకోవటం, సచ్చినోళ్ళు పోగా మిగిలిన వాళ్ళ పనుల్లో పడ్డారని. ఎంతకాలం పట్టింది? 20 సంవత్సరాల తర్వాత వెంటనే రెండవ అయ్యో వచ్చేసిందండి. ఎన్ని సంవత్సరాల తర్వాత? 1944-45 మధ్య రెండవ ప్రపంచ యుద్ధం వచ్చిందండి. ఆ యుద్ధంలో మా నాన్న కూడా వెళ్ళాడు. మా నాన్న బ్రిటన్ ఆర్మీ వెళ్ళి కరెక్ట్గా వీళ్ళ బెటాలియన్ వీళ్ళు నాసిక్లో రిక్రూట్ అయ్యారు. వీళ్ళు పల్టన్ యుద్ధానికి వెళ్ళటానికి వారిని ముంబై ప్రాంతానికి షిప్లోకి ఎక్కించడానికి తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ప్రపంచ యుద్ధం అయిపోయింది అన్నారంట. వీళ్ళని ఎమ్మటే కిందకి దించేసి మళ్ళీ అక్కడ వాళ్ళకున్న షెల్టర్లో భోజనాలు అవన్నీ పెట్టి వాళ్ళ ఆయుధాలన్నీ మళ్ళా కలెక్ట్ చేసుకొని అన్నారు, మీ దేశానికి ఇంకా స్వాతంత్ర్యం 2 సంవత్సరాల్లో, అంటే టైమింగ్ పెట్టలేదు కానీ
త్వరలో స్వాతంత్రం ఇచ్చేయబోతున్నాము, ఎవరి దేశానికి వారు వెళ్ళిపోతున్నారు, కాబట్టి మీరు స్వేచ్ఛగా కొద్దిగా రిలాక్స్ అయ్యారండి అని వాళ్ళకి తాత్కాలిక ఏమంటారు, ఇప్పటికీ ఉందండి. 1945లో మా నాన్న యొక్క కెప్టెన్ పేరు సి బాంబ్ అండి. ఎవరు? బ్రిటిషర్. విన్నారా? కాబట్టి అది ఇచ్చేసాడు. ఆయన జీతం ఎంత అనుకున్నావు? ₹2.25. ఎంత? రిటైర్ అయితే వచ్చింది ₹15. ఏంటో మళ్ళీ చూస్తున్నారు రూపాయలు. ఇప్పుడు ఎవరు ఇటు అనేది తీసిరేస్తారు ఐస్ క్రీమ్ చూడండి. విన్నారా? ఉన్న దాని మీద డిశ్చార్జ్ సర్టిఫికేట్ మీద సన్నిగాడు వాళ్ళు వాళ్ళ పిల్లలు చూస్తారని అది ఉంచాం మేము. అది ఈ మధ్య మనం లామినేషన్ చేపిద్దాం అంటుంది. గుర్తుగా ఉందండి. రెండో ప్రపంచ యుద్ధం నాటిది ఉంది మా దగ్గర. ఏమనుకుంటున్నారు? ఇంకా ఆయన యుద్ధంలో తీసుకెళ్ళిన ప్లాస్కోలు, స్టవ్లు వాళ్ళు అన్నీ తెచ్చుకున్నాడండి వాళ్ళ దగ్గర నుంచి. బ్రిటిష్ కాలం నాటి స్టవ్ ఉండేది, మీరు ఎప్పుడైనా చూసారో ఇలా పెట్టి కొట్టాలా. విన్నారా? కిరోసిన్ లాంతర్లు ఉండేయండి. ఆ తర్వాత ఆ రోజుల్లో వాడినటువంటి టార్చ్ లైట్లు ఉండేవి మా నాన్న దగ్గర. ఇత్తడిది, అది కూడా టార్చ్ లైట్ కూడా ఇత్తడిది. విన్నారా? అక్కడ ఉన్న దొరికిన ప్రతి వస్తువులు కూడా ఉండే ఆయన దగ్గర. ఏమైపోయినాయి పిల్లలు? మా బాబీస్ అని వాళ్ళు ఆడుకొని ఇసిరేశారు, ఏ మట్టిలో ఇసిరేశారు. ఆ వాల్యుబుల్ థింగ్స్, మెమరీస్ అవన్నీ కూడా. కాబట్టి ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో వెళ్ళాడు. తర్వాత యుద్ధం అయిపోయాక వాళ్ళందరూ సంతోషంగా వచ్చారు. తర్వాత వాళ్ళకి సివిల్లో జాబ్లు వచ్చినాయండి, మళ్ళీ ఆర్మీకి వెళ్ళాం. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనిస్తే ఆ తర్వాత ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం కోసం మూలుగుతుంది. 1945లో అది జరిగాక కనీసం ఒక 100 సంవత్సరాలన్నా అయిందా? 100 వేసుకోండి. 1945కు 100 కలపండి, 2045. ప్రస్తుతం మనం ఎక్కడున్నామా? 2025. ఓకేనా? అంటే ఇంకొక 20 ఏళ్ళు వేసుకుంటే ఏం రావచ్చు? మూడవ ప్రపంచ 100 సంవత్సరాలు కూడా గ్యాప్ వచ్చిందంటారా? ఇప్పుడు ఎన్ని దేశాలు దేనికోసం రెడీ అవుతున్నాయి? మీరు అయినా ఒకపోయినా మిమ్మల్ని ఈ ప్రపంచం ఎక్కడ తీసుకెళ్తుంది చెప్పండి? నాన్నకు తెలియదు, అప్పుడప్పుడు చెప్తా ఉండి జాగ్రత్త యుద్ధం ఉందంటా ఉండండి. ఇప్పుడు చాలామంది ఏమన్నారు తెలుసా? పాకిస్తాన్ బాంబు ఫస్ట్ పడితే ఎక్కడ పడుతుందంటే తెలుసా? హైదరాబాద్ మీద పడుతుందంట. అరుణకు చెప్పారు ఫోన్ చేసి. కాబట్టి పిల్లరా, ఎందుకనంటే ఏదేదో చెప్తారు, వాళ్ళకి టార్గెట్ ప్లేసెస్ ఉంటాయండి. నా మాట విన్నారా? కాబట్టి యుద్ధం అంటే అంత తేలికైన విషయం కాదు. రక్తపాతం తిరిగే పని నెత్తి మీద పడితేనే గోల్ చేస్తాం మనం. బాంబు పడితే ఊరుకుంటావా? మీ ఆటో పక్కన బాంబు పడింది, రాయి పడితేనే ఊరుకో. ఇటుకి రాయి పడితే, బాంబులు పడితే ఊరుకుంటారా? ఎంత ఘోరమైన హింస, రక్తపాతం చూసారా? మనం అనుకోవటానికి దాని గురించి మాట్లాడటానికి సరదాగా ఉంది, కానీ పడితే తెలుస్తుంది. యుద్ధం వస్తే యుద్ధ కాలంలో మా నాన్న చెప్పాడు, చేతులు కాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీ తెగిపోయి ఒట్టి మొండమే కప్పలాగా ఎగురుతా ఉన్నాయంట. తల వాళ్ళు షూట్ చేశాక, ఆ బాంబు వేసాక పార్ట్లు డివైడ్ అయిపోయాయంటండి. ఒక తలకాయ ఎగురుకుంటా వచ్చి అది అలాగా అన్నట్టు మాట్లాడుతూ ఉండేదంటండి. విన్నారా? ఇక రక్తం ఎలా మూలుగుతుందో చూడండి. ఒక అమ్మాయి అప్పుడే పెళ్లి చేసుకుందంటండి, నేవెల్ అనుకుంటా వాళ్ళు. కాబట్టి అయితే చక్కగా ఫోటోలు దిగారు, హనీమూన్కి వెళ్ళారు, ఫోటోలు దిగారు. వెంటనే ఒక 5 నిమిషాల్లో తన భర్త డెడ్ బాడీగా పడి ఉన్నాడు. కూర్చొని ఏం చేయాలో తెలియలే ఆమెకి. అడుగుతుంది, నన్ను కూడా చంపండి అని ఇంకొక ఆమె. అయితే అప్పుడు దాకా ఆడుకున్నారు, అప్పుడు దాకా మాట్లాడారు, అప్పుడు దాకా ఫోటోలు దిగారు. పిల్లలు జాగ్రత్త, అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఒకరి మీదకి ఒకరి ద్వేషాలు. అరే వీళ్ళందరినీ చంపేది వీళ్ళొక్కలే ఉంటారా? ఉండగలరా? శత్రువులని చెప్పి ఆ దీన జనాంగాలను చంపేయచ్చు, బడుగు వర్గాలను చంపేయచ్చు, పని చేసే వాళ్ళని చంపేయచ్చు, బలవంతుడు బలహీనుడిని లేపేయచ్చు. నువ్వు వెళ్ళి వ్యవసాయాలు చేస్తావా? నువ్వు వెళ్ళి కాపలా కాస్తావా? నువ్వు వెళ్ళి పొలాలు దున్నుతావా? నువ్వు వెళ్ళి అంత ప్రపంచ భూగోళం అంతా నువ్వు ఆక్యుపై చేసుకుంటావా? ఇంపాసిబుల్ అని నీకు తెలుసు.
కానీ చంపడానికి సాతానుడు వాడిని ప్రేరేపిస్తున్నాడు. ఎస్కిమోలు మంచు ప్రాంతాలండి. మంచు ప్రాంతాల్లో ప్రవక్త దాని గురించి తెలుసుకున్నప్పుడు కుక్కలను విడివిడిగా కట్టారంటండి. స్లెడ్జ్ బళ్ళు అంటారు. ఆ ఎస్కిమోలు ఆ కుక్కల్ని ఎందుకు విడివిడిగా కట్టారంటే పక్కన కట్టవచ్చు కదా అంటే అవంట పక్కన కుక్కలు ఉంటేనంట కరుసుకొని చచ్చిపోతాయంట, బండి లాగవంటండి. ఒక కుక్కకి కనపడకూడదంట. చూసుకునే ఆ 2 కుక్కలు ఆ 4 కుక్కలు కరుసుకొని బండి మీద ఉన్నవాడిని కూడా చీల్చి అక్కడ పెడతాయంట. నా మాట అర్థమైందా మీకు? ఏంటని అక్కడ వ్యక్తిని అడిగితే కుక్కలకు దెయ్యాలు ఉంటాయా అన్నాడంటే. ఇక్కడ ఏముంటాయంట? కుక్కలకే దెయ్యాలు ఉంటే ఇక మనుషులకి ఎన్ని దెయ్యాలు పట్టి ఉంటాయి? ఒకరినొకరు చంపుకొనేటకు వారికి అధికారం ఇవ్వబడినది. పిల్లలు ఇలాగున ఇప్పుడు బైబిల్లో మనం చూసుకుంటే మోషే యుద్ధము వలన ఏది జరగదని తెలిసింది. ఇప్పుడు ఐగుప్తు ధనము కంటే దేవుని మాట ద్వారా జరుగుతున్నాడు. మీరు విన్నారా? ఒక్క ఐగుప్తీని చంపాడా? ఐగుప్తీలందరినీ చంపేశాడా మోషే? నాకు చెప్పాలా? మోషే యుద్ధంలో ఎంతమంది ఐగుప్తీలు చంపాడు రమేష్? ఒక్కడిని చంపి పారిపోవటం వరకే తెలుసా నీకు? పారిపోయాడండి, అంతవరకే చెప్తావా? తిరిగి వచ్చి ఏ యుద్ధం చేయలా. యుద్ధం దేవుడే చేశాడు. యుద్ధం ఎవరు చేశారు? దేవుడే చేశాడు. చేసి ఐగుప్తులో నుండి వారిని రక్తపు గుర్తు కింద దేవుడే వారికి నష్టం చేశాడు. నిజ క్రైస్తవుడికి మత పార్టీలు అక్కర్లా. అలాగనుకుంటే మోషే కూడా ఒక పార్టీ పెట్టేవాడండి. గుర్తు ఏంటంటే సిలువ గుర్తు. ఏ గుర్తు? ఏమని ప్రచారం చేస్తారు? సిలువ ప్రజలారా, మీరు మీ అమూల్యమైన ఓటు ముద్రని దేనికి వేయాలా? సిలువ గుర్తుకు వేసి మా సిలువ పార్టీని గెలిపించండి. ఓరి సిలువ ఏంటి? సిలువకు ఒక పార్టీ ఏంటి? పార్టీకి ఒక లీడర్ ఏంటి? సిలువ మంత్రి అంట. ఏ మంత్రి? మంత్రి లేక ఏ మంత్రి అవుతాడు అతడు? చెప్పరా? సిలువ పార్టీకి ముఖ్యమంత్రి, సిలువ పార్టీకి ప్రధానమంత్రి, సిలువ పార్టీకి నాయకుడు, సిలువ పార్టీ సెక్రటరీ, సిలువ పార్టీ పంచాయతీ సెక్రటరీ, అది ఏమంటారు, అది పంచాయతీ నెంబరు, సిలువ పార్టీ చేసే వాళ్ళు చదువుతాడు, జాయిన్ అవుతాయండి. కాబట్టి ఇప్పుడు మీరు గమనించాలండి, పార్టీలు కాదు మనకు కావాల్సిందే, పరలోకం మనకు కావాలి. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నా రాజ్యం భూ సంబంధమైంది కాదన్నాడు. వాళ్ళు ఇజ్రాయేలు ప్రజ ఐగుప్తుని జయించింది రక్తం వలన మాత్రమే. ఒక్క రక్తం చాలండి విజయానికి. ఆ ఒక్క రక్తమే యేసయ్య రక్తం. సాతానుడు దేనికి భయపడ్డాడు? యేసయ్య రక్తం పేరు చెప్తే భయపడతాడు వాడు. దేవుని వాక్యానికి భయపడతాడు వాడు. విన్నారా? ఆయన చేసిన విమోచనకు భయపడతాడు. కాబట్టి ఆ రక్తం క్రింద నుండి వారు దాటుకొని వెళ్ళిపోయారు. ఎర్ర సముద్రం నుండి వారు దాటుకొని వెళ్ళిపోయారు. అది ఒక విజయోత్సవ దినముగా వాళ్ళు ముందుకు సాగిపోయారు. యోబు వచ్చాడు రంగం మీదకి. సాతాను మొత్తాల్సినంతగా మొత్తాడు. కుటుంబం, ఆస్తి, భార్యా పిల్లలు, ఆరోగ్యం సర్వనాశనం అయ్యాక యోబు ఏమన్నాడు తెలుసా? నా విమోచకుడు సజీవుడు, మళ్ళీ ఇదే దేహముతో నేను నా దేవుణ్ణి చూస్తాను. గొప్ప విజయాన్ని సాధించాడు. శ్రమ తర్వాత విజయోత్సవంలోకి అతడు వెళ్ళాడు. యెహోషువను మనం చూస్తే యెహోషువకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు నువ్వు తోడై ఉంటానన్నాడు. యెహోషువ దేవుని యుద్ధంలో ఒక నోటి మాట ద్వారా సూర్యుడిని చంద్రుని ఆపేశాడు. ఓ క్రైస్తవుడా, నీలో ఉన్న శక్తి ఎంత గొప్పదో తెలుసా? నువ్వు యుద్ధం చేయవసరంలా, ఎరుకొని కోదులను పలుగులు పారలక్కర్లా, ఒక్క ప్రార్థనా శక్తి చాలు. నీ పలకబడిన మాటలో శక్తి ఉంది. ఈరోజు శక్తి లేని క్రైస్తవుడు సంఘాలు పెట్టుకొని మొదటి షో, సెకండ్ షో, థర్డ్ షో, షోల మీద షోలు వేస్తున్నారు. ఏమేస్తున్నారు థియేటర్లో? ఒకే హీరో ఉంటాడండి. ఇప్పుడు
మీ కాలపు హీరోలు ఎవరు? ఎన్టీ రామారావు వాళ్ళందరి కాలం తర్వాత. ఎన్టీ రామారావు, నాగేశ్వరం మీ నాన్న హీరోలు. మీ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి అనుకుంటా బహుశా. అయితే ఇప్పుడు చిరంజీవి సినిమా విడుదలైందనుకో, ఖమ్మంలో ఒక హీరో, మార్కాపురంలో ఒక హీరో, కనిగిరిలో ఒక హీరో ఉంటాడా? లేకపోతే సినిమా మొత్తం ఒకే హీరో ఉంటాడా? అందుకే కదా మన కల్వరి పరిచర్యలో హీరో ఒక్కడే. థియేటర్లు చాలా ఉంటాయి. ఏముంటాయి? మాట్లాడరు ఏంటండి? కుకటపల్లిలో ఒక థియేటర్ ఉంటుంది, నంద్యాలలో ఒక థియేటర్ ఉంటుంది, ఎవరది ఒంగోలులో ఒక థియేటర్ ఉంటుంది, నంబూరులో ఒక థియేటర్ ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నాడు ఎన్ని థియేటర్లు. గుడివాడలో ఒక థియేటర్ ఉంటుంది. థియేటర్ హీరో ఒక్కడే. కానీ దేవుడు అలా పంపుతానని అల్లా ఈ సినిమా కల్చర్ చేయలా. మీరు సర్వలోకానికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళు, నేను ఒక్కనే వెళ్తాను అన్నిటికీ. వన్ మ్యాన్ షో. తర్లుబాడులో నేనే, లింగంలో నేనే, కనిగిరిలో నేనే, హొస్పేటలో నేనే, చెన్నైలో నేనే, ఆకువీళ్ళలో నేనే, కైకలూరులో నేనే, హైదరాబాద్లో నేనే. అవునా? నేనేనా? ఆత్మ ఒక్కటే, కానీ అక్కడ ఎంతో మంది పని చేస్తున్నారు. పనివారులను పంపమని దేవుడు చెప్పాడు ఇక్కడ. అంతేగాని నేనే ఒక పోటుగాన్ని. అందుకే కదా వాళ్ళందరూ విమర్శించేది. అందుకే కదా వ్యాపారం అనేది. నేను ఒక్కరినే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. బోలెడు మంది పోటుగాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెన్నైలో లేరా? పోటెత్తున్నారు వాళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? సెలబ్రిటీలని వాళ్ళందరూ. వాళ్ళకి పార్టీ కావాల్సిందే, నేను కూడా అంటాను కావాల్సిందే. కానీ మా పార్టీ వేరు, మాది పరలోక సంబంధమైనది. నా మాట విన్నారా? వధువు భార్యగా ఉన్నది. నా రాజ్యము అంతము లేని రాజ్యం. మన రాజ్యం భూ సంబంధమైనది కాదు, పరలోక రాజ్యం. అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ పరలోకాన్ని సంపాదించుకుంటాం. సువార్త నిమిత్తం పరుగులు తీస్తాం. నా మాట విన్నారా? కాబట్టి యెహోషువ, యోబు, ఇక ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నారు. దానియేలు సింహాల నోర్లు మూసాడు. మన దానియేలు ఏం చేస్తున్నారు? వి వాంట్ జస్టిస్ అని అరుతున్నారు ఈ సింహాలు. ఈ సింహాలు ఎక్కడికి వచ్చినాయి? రోడ్లు ఎక్కిన సింహాలు. ఏ సింహాలు? నో సార్. నీ మోకాళ్ళ శక్తి బాగుంటే, నీ ప్రార్థన శక్తి బాగుంటే, నువ్వు బోధించేది కరెక్ట్ అయితే, నీ బోధ పర్ఫెక్ట్గా ఉంటే, నువ్వు ప్రార్థిస్తే జరగాలంతే. వారు ప్రార్థన ద్వారా రాజ్యములను జయించారు. వారు ప్రార్థన ద్వారా శత్రువులను జయించారు. విశ్వాసము ద్వారా అగ్ని జ్వాలలు చల్లార్చారు. సింహాల నోర్లు మూసారు. మరణమాన్ని ముళ్ళెక్కడా అని అడిగారు వాళ్ళు. అంతేగాని సిలువు పార్టీ పెట్టేశారా? సిలువు పార్టీ, సిలువు ఒట్టు, సిలువు చీర, సిలువ జాకెట్టు, సిలువ రిబ్బన, సిలువ కచ్చీపు, సిలువ టోపీ ఎండాకాలం వస్తే ఏం అర్థం కావట్లేదు మన వాళ్ళకి. వ్యాపారం, పచ్చి వ్యాపారం. విన్నారా? అందుకే కదా అన్ని జనులు ఎవరు విమర్శిస్తున్నారు? నీతి గల వారిని ఎవడు విమర్శించలేడు, వాడేం చేయలేడు. అయితే మీరు అనుకుంటున్నారా ఈ అబద్ధికులందరూ కూడా నిజంగానే ప్రపంచవ్యాపిత ప్రభుత్వాన్ని తెస్తారండి? ఇప్పుడు ఒక పోపు గారు చనిపోయాడు కదా, మరో పోపు వస్తాడు కదా, నిద్రపోతున్న క్రైస్తవ సింహాలను లేపుతాడు. లేపి మనం అందరం కూడా ప్రపంచవ్యాపితంగా ఒక బలాన్ని సంతరించుకుందాం రండి అంటాడు. అంతే, దాన్ని తీసుకెళ్ళి అంత్యక్రీస్తులో కలిపేస్తాడు. నో సార్, ప్రభు వస్తున్నాడు, రాకడికి సిద్ధపడాలి. కాబట్టి అందరూ కూడా వాళ్ళు విజయాలు సాధించారు. మోషే కాడి నుంచి, అబ్రహాం కాడి నుంచి, యెహోషువ కాడి నుంచి, యోబు కాడి నుంచి, అపోస్తుల కాడి నుంచి, ప్రతి 7 సంఘ కాలాల్లో వాళ్ళందరూ కూడా వచ్చి ఎక్కడ ఆగిపోయారు తెలుసా? మరణము దగ్గర. ఎక్కడ ఆగారు? వాళ్ళందరూ లోపలికి వెళ్ళి యెహోషువ ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? ఇజ్రాయెల్ దేశం అనకండి, ఎక్కడున్నాడు? మట్టిలో ఉన్నాడు. దానియేలు ఎక్కడున్నాడు? మాట్లాడరేంటండి? అబ్రహాం ఎక్కడున్నాడు? భక్తులందరూ ఎక్కడున్నారు? 7 సంఘకాలంలో ఉన్న దూతలు ఎక్కడున్నారు? ఈ గడియ వర్తమానికుడు ఎక్కడున్నారు? వీళ్ళందరూ ఒక కార్యం కోసం ఎదురు చూస్తున్నారు. అదే విమోచన దినము. కాబట్టి యేసు ప్రభు చనిపోయాడు ఒక సమయము, సమాధి చేయబడ్డాడు. విత్తనము
అక్కడ ఉంది, తిరిగి లేచాడు. అది ఇప్పుడు మనం ఉన్న సమయం. కాబట్టి పిల్లరా, దానికి ఒక కాలం, సమాధి చేయబడిన ఒక కాలం, వాక్యం సమాధిలో ఉన్న కాలం, చీకటిలో ఉన్న కాలం, వాక్యం బయటకు వచ్చిన కాలం, వాక్యము ఎత్తబాటుకు వెళ్ళే కాలం. ఈరోజు ర్యాప్చర్ పీరియడ్లో మనం ఉన్నాం. ఇప్పుడు సజీవముగా ఉన్న వధువు అంటుంది, మరణమా నీ ముల్లెక్కడా? నా మాట విన్నారా? మరణపు ముళ్ళు పాపమైతే, పాపము యొక్క బలం మరణమైతే, మన రాజు, మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణమును జయించి లేచాడు. ఈరోజు ఈ వాక్యాన్ని నువ్వు నమ్మినట్లయితే, ఈ వర్తమానం క్రింద నువ్వు ఉన్నట్లయితే, ఈ రక్తం క్రింద నువ్వు ఉన్నట్లయితే, ఈ వాక్య బలం క్రింద నువ్వు ఉన్నట్లయితే ర్యాప్చర్లో ఎత్తబడతావు. నువ్వు మరణానికి దొరుకుతావా? నువ్వు మృత్యువు నిన్నేమన్నా చేయగలదా? యుద్ధాలు నిన్నేమన్నా చేయగలవా? మూడవ ప్రపంచం అయ్యో నిన్నేమన్నా చేస్తుందా? అది రాకముందే నువ్వు మేఘాలలో కొనిపోబడతావు. అది రాకముందే విందులో ఉంటావు. ఈ ప్రపంచము 3 సార్లు కడగబడ్డది. ఒకటి నీటి మూలంగా, రెండవది క్రీస్తు రక్తం మూలంగా, ఇక అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉంది. అయితే అప్పటికి మనం ఇక్కడ ఉండం, మనం ప్రభుతో కూడా ఉంటాము. అది బైబిల్ నిరీక్షణ. మనకు పార్టీలు అక్కర్లేదు, ఇంకోటి అక్కర్లేదు, జల్సాలు అక్కర్లేదు, ఈ లోకములో ధన సమృద్ధి అక్కర్లేదు. కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన క్రీస్తుతో ఉండేదానికోసం ఎదురు చూస్తున్నాం. అట్టి విజయోత్సవ దినం కోసం మనం ఎదురు చూస్తున్నాం. అది ఎంతో దూరంలో లేదు. ఒక రోజు మనం వెళ్ళి ఆయనతో విందులో ఉంటాం. అట్టి కృప ఆయన వధువుకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, మా మంచి దేవా, నీకు వందనాలు ప్రభువా. ఎటు చూసినా నీ రాకడ సూచనలు నెరవేర్పు దిశలో ఉన్నాం ప్రభా. నువ్వు త్వరగా రానై ఉన్నావు ప్రభువా. నీ కృప దయచేయి. వధువు మాత్రమే మెలకువగా ఉంటుందయ్యా. వధువు మాత్రమే ఆ పక్షిరాజు వర్తమానాన్ని అంగీకరిస్తుంది. వధువు కోసం పంపబడిన ప్రతి చిన్న మాటను కూడా వధువు నమ్ముద్దు నాయన. వి బిలీవ్ లార్డ్. యేసు నీకు స్తోత్రం. ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అన్నావు ప్రభా. అది సాధ్యమే నాయన. ప్రభా, ఈ సమయంలో చేరిన నీ బిడ్డలందరినీ దీవించు. మళ్ళా శుక్రవారం రాత్రి మేము ఇక్కడ కలుసుకుంటాం. అంతవరకు నీ బిడ్డలకు భద్రత దయచేయి. ఎగ్జామ్ రాయిచున్న నీ బిడ్డలు, అలాగే నాయన ఆయా పనులకు వెళ్ళుచున్న నీ బిడ్డలు, ఆయా చిన్న చిన్న నాయన ఓ ప్రభా జీవనం కోసం చేయుచున్న పనులన్నిటిలో మీరు తోడై ఉండండి ప్రభా. సమయంలో మా ప్రయాణంలో తోడుగా ఉండండి. నాతో పాటు వచ్చిన రమేష్ని కూడా జ్ఞాపకం చేసుకో. సకాలంలో బండి అందాలనైనా నాయన, సకాలంలో రేపు ఈ టైంలో నాయన మళ్ళా బెల్గాంలో, రేపు రాత్రి బెల్గాంలో, నాయన మంగళవారం సాయంకాలం హోస్పేటలో ప్రభా అక్కడ జరిగే కూడికల్లో ఉండి మరలా తిరిగి మా గృహాలు చేరు వరకు నీ కృప దయచేయి నాయన. విశేషంగా ఈ వాక్యం ఎక్కడికైతే వెళ్తుందో, ఈ వర్తమానం ఏ స్థలానికైతే నువ్వు తీసుకెళ్తున్నావు, వారందరినీ దీవించు నాయన. కృప చూపమని మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. షాలోమ్.